ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नारायणं नमस्कृत्यं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं नरं चैव चैव नरोत्तमं नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो जयमुदीरये। ततो ततो जयमुदीरये। जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु नष्टप्रायेषु अभद्रेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवत भागवत सेवया सेवया भगवतीरुत्तमश्लोके भगवते उत्तमश्लोके भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। भक्तिर्भवति भक्तिर्भवति नैष्टिकी। नैष्ठुकी। कृष्णाय वासुदेवाय कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी देवकी नन्दनाय नन्दनाय च च नन्दगोपकुमाराय 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 गोविन्दाय नमो गोविन्दाय गोविन्दाय नमो नमो नमः। 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 ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदादि स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण। సో ఈనాడు మనకి ఉత్తమ శ్లోక వార్త అనే కార్యక్రమంలో మనం భాగవతాన్ని మనం చదువుతున్నాం. ప్రథమ స్కందం 7వ అధ్యాయం 40వ శ్లోకం వరకు మనం చదివినట్టు 40వ శ్లోకం వరకు అర్జునుడు అశ్వత్థామని పట్టుకొని ఒక జంతువుని బంధించాడు.
అక్కడ కృష్ణుడేమో చంపాలంటున్నాడు, చంపమని ప్రేరేపిస్తున్నప్పుడు కూడా అర్జునుడు చంపడానికి ఇష్టపడడం లేదు. అక్కడ వరకు మనం చర్చించాం. అది ఇప్పుడు 41 నుంచి 58 వరకు అశ్వత్థామని ఏ విధంగా దండించారు అనే విషయాన్ని మనం చర్చించుకోవాలి. ఈ చర్చ జరుగుతున్న దానికోసం ఏ విధంగా జరిగింది ఏంటనేది మనం చూస్తాం. నలభై 41 అతోపేత్య స్వశిభిరం గోవింద్రాపీరసారథి నివేదయత్తం ప్రియాయై శోచంత్య ఆత్మధ్యాన్ హతాన్. అర్జునుడు తన స్నేహితులను సారథిను శ్రీకృష్ణుని గూడి తన శిబిరం చేరిన పిమ్మట హతపుత్రులకే శోకించిన ద్రౌపదికి అంతకుని అప్పగించాను. ఇక్కడ అక్కడ పట్టుకున్న వెంటనే కృష్ణుడు చంపమంటున్నాడు, కానీ అర్జునుడు చంపకుండా ఆలోచిస్తూ ఇంకా తీసుకుని వచ్చి శిబిరంలో దుఃఖిస్తున్న ద్రౌపదికి అప్పగించేశాడు. ఇప్పుడు ఆమె మీద వదిలేశాడు. ఏం చేయాలో ఆమె ఏం చెప్తే చేద్దాం అన్నాడు. ఇక కృష్ణుడు చంపమని చెప్తుంది, చంపలేదు. అందుకనే మనం ముందు దాంట్లో మహాత్మా అని చెప్పి దాన్ని అర్జునుడు సంబోధిస్తారు. అంటే మహాత్ములు అయిన వాళ్ళు హింసకి ఎప్పుడు కూడా ఇష్టపడరు. అంచేత ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు ఒక పక్క కృష్ణుడు చంపమంటున్నాడు, అర్జున్ చంపకూడదు అనుకుంటున్నాడు. ఒక 1-1 ఓట్లు అడిగాయి. ఇప్పుడు అందుకనే అల్టిమేట్ గా అక్కడ ద్రౌపది ఎవరైతే బాధపడుతుందో పితృశోకంతో ఆమె నిర్ణయం ఏదైతే అది చేద్దాం అన్నట్టుగా ఆమె అప్పచెప్పి చూపిస్తారు. అది ఇప్పుడు ఆమె ఏం చెప్పింది మనం చూద్దాం. తదా హృతం పశువతు పాసబద్ధా అవాక్ముజం కర్మ జుగుప్సతేన నిరీక్ష కృష్ణాపహృతం గురోసుతం వామ స్వభావా కృపయాననామ చ. సూత కోసం పలికనం అంతటా పశువు వలె తాళ్లతో కట్టివేయబడి తీవ్రముగా అపకీర్తికర హత్యాకారము నిర్ణయించిన కారణమున మౌనమును దాల్చి ఉన్న అశ్వత్థామను ద్రౌపది గాంచెను. చక్కని నడవడిక, సహజముగా మంచితనము కలిగిన ఆమె తన స్త్రీ స్వభావంతో బ్రాహ్మణుడి భావనలో అతనికి నమస్సులు అర్పించెను. అశ్వత్థామ ద్రౌపది ముందు చాలా అవమాన పరిస్థితిలో ఉన్నాడు. దానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ ముందు అవమానపరచడం అన్నది చాలా ఇది ఒక గౌరవప్రదమైన పురుషుడు ఆ లెక్క వస్తే ఎవరి ముందు కూడా అగౌరవపరుస్తూ దాన్ని సహించలేడు. దుర్యోధనుడు ద్రౌపది మీద ఇంత కక్ష పెంచుకోవడానికి కారణం కూడా అదే. మాయాసభలో దుర్యోధనుడు నీటిలో పడిపోతే ద్రౌపది నవ్వింది అనుకుంటాడు. యాక్చువల్గా ద్రౌపది నవ్వలేదని చెప్తారు కొంతమంది ఆచార్యులు. ఆమె తమ చెలికతో నవ్వుతుంటే చెప్పి ఆపుతుంది, కానీ అది ఆమె నవ్వింది అంటారు. అది ఏదైతేనే మొత్తం మీద అక్కడ మిగతా వాళ్ళందరి ముందు ఆమె నవ్వింది అన్న ఆ అపకీర్తిని ఆయన భరించలేకపోతాయి. అదేవిధంగా ఇక్కడ ద్రౌపది ముందు ఎలాగ బంధించి కట్టబడి ఉండడం అది అశ్వత్థామకి సహించిన అవమానం. ఒకటి కారణం. రెండోది, ఆల్రెడీ తను చేసిన కార్యం ఎవరికి ఆనందం కలగలేదు. ఎందుకంటే దుర్యోధనుడు తిట్టాడు, ఆయన సంతోషం కోసం చేశాడు, ఆయనే తిట్టాడు. కాదు అరే పెద్ద తప్పు చేస్తేనే అని చెప్పి రెండోది అవమానం. ఈ 2 కారణాల చేత ఆయన అవమాన పరిస్థితుల్లో ఆల్రెడీ ఉన్నాడు. అందుకనే ఒక బ్రాహ్మణుడికి
ఇప్పుడు నాలుగు రకాల వాళ్ళకి 4 రకాల శిక్షలు వెళ్తాయి. బ్రాహ్మణుడికి మనం శిక్ష వేయక్కర్లేదు. తప్పు చేశాడే అని వేలు చూపిస్తే అది చాలట బ్రాహ్మణుడికి. అంటే నిజం అటువంటి బ్రాహ్మణుడు ఇప్పుడు లేరనుకోండి, అది వేరే విషయం. అందుకనే పూర్వం బ్రాహ్మణులకి శిక్ష వేసేవారు కాదు, శిక్ష వేయాల్సిన అవసరం ఉండేది కాదు. అందుకని శిక్ష వాళ్ళకి లేదు. బ్రాహ్మణుడు తప్పు చేశాడని రుజువు చేసి నువ్వు తప్పు చేసావని రుజువు చేస్తే చాలు, అదే ఆయనకి పెద్ద శిక్ష. ఎందుకు దాన్ని భరించలేడు ఒక బ్రాహ్మణుడు, నిజమైన బ్రాహ్మణుడు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఎవరితోటి ఒక మాట అనిపించుకోడు. అలాంటిది ఈ రోజు ఆయన నేను తప్పు చేశానని ప్రాయశ్చిత్త స్థితిలో ఉన్నాడు అశ్వత్థామ. అదే ఆయనకి శిక్ష ఆల్రెడీ. క్షత్రియుడికి తప్పు చేశాడని రుజువు చేస్తే చాలు. బ్రాహ్మణుడు రుజువు కూడా చేయక్కర్లేదు, నువ్వు తప్పు చేసావని నిందిస్తే చాలు అది. కానీ ఇక్కడ క్షత్రియుడికి తప్పు చేశాను రుజువు చేస్తే అదే పెద్ద శిక్ష. అంచేది ఇక్కడ అశ్వత్థామని కట్టేసి ఒక తప్పుడు మనిషిగా కట్టేసి అక్కడ ఉంచడం. ఎందుకంటే అశ్వత్థామ యుద్ధం కూడా చేశాడు, కానీ క్షత్రియ స్వభావం కూడా కలిగి ఉంది కాబట్టి క్షత్రియుడిగా అనుకున్న అది కూడా ఆయనకు అవమానం. ఏ విధంగా చూసుకుని ఆయనకు అవమానం. ఒక స్త్రీ ముందు ఆయన అవమానపరిచిపెట్టడం క్షత్రియుడిగా చూసుకుంటే అది కూడా అవమానమే. అంటే తప్పు చేసాము దీనికి దండనార్హుడు అని రుజువు చేస్తే చాలు, క్షత్రియుడికి అది పెద్ద అవమానం, వేరే అవసరం లేదు. అలాగే వైశ్యాకి జరిమానా వేస్తే, ఎందుకంటే ఆయనకు ప్రియమైన డబ్బు వైశ్యుడికి, అందుకే వాళ్ళు జరిమానా వేస్తే ఆయనకి అదే సరైన జరిమానా వేస్తే అది వాళ్ళకి ప్రాణం తీసినంత. ఆయన ప్రాణం తీసినా బాధపడరు, కానీ జరిమానా అయితే చాలా బాధపడతారు. శూద్రులకు మాత్రమే శిక్ష వేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఆ శిక్ష వేస్తే కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. కొట్టడం, తిట్టడం, అటువంటి ఆడి చేయాలి. అంచేత ఒకే తప్పు 4 వర్ణాల వాళ్ళు చేస్తే 4గురికి 4 రకాలుగా శిక్షించాల్సి వస్తుంది. అందుకని పూర్వం బ్రాహ్మణులకి శిక్ష వేసే పరిస్థితి ఉండేది కాదు. ఇంకా బ్రాహ్మణులు కూడా అలాగే ఉండేవారు, ఒక మాట అనిపించుకోకుండా ఉండేవారు. అంచేది ఇక్కడ అశ్వత్థామ తప్పు చేసిన తనలో తాను ప్రాయశ్చిత్త పడుతున్నాడు, బ్రాహ్మణుగా దానికి శిక్ష. ఒక క్షత్రియుడు అనుకుంటే ద్రౌపది ముందు ఆ విధంగా కట్టి నిలబెట్టడం అదే పెద్ద శిక్ష అయింది. ఆ తర్వాత వదిలేసినా చాలు, నిజమైన వాడైతే అక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు, నిజమైన క్షత్రియ స్వభావం అయితే. సో ఈ విధంగా 2 విధాల క్షత్రియుడి అశ్వత్థామ శిక్ష పడిపోయింది. అంచేది అది ద్రౌపది అర్థం చేసుకుంది. ద్రౌపది కూడా రాజు కుటుంబంలో పుట్టింది. ఆమెకు తెలుసు ధర్మం, శాస్త్రం, నీతి, నిజాయితీ ఇవన్నీ. పూర్వం ఆడవాళ్ళకి అక్కడ నేర్పేవారు, క్షత్రియ స్త్రీలకు కూడా. అంచేత ప్రభుపాద ఇక్కడ రాస్తున్నారు, అదే సోది కోసం అన్నారు. చక్కని నడవడిక, సహజముగా మంచితనం కలిగిన స్త్రీ వల్ల ఆమె తన బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణ భావంతో ఆయనకి నమస్కారం చేసింది. అది సో ఆ విధంగా తను బ్రాహ్మణునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చింది. తప్పు చేసినా సరే మనకి బ్రాహ్మణునికి ఇవ్వాల్సిన గౌరవం. అందుకనే భగవంతుడు కూడా అంటాడు, నా భక్తుడు ఒకవేళ పొరపాటున పెద్ద తప్పు చేసినా ఆయన ఇంకా భక్తుడిగానే పరిగణించాలి అన్న భావనతో ఆయనకి బ్రాహ్మణుని భావంతో ఆయనకి నమస్కారం చేసింది. ఇక్కడ ప్రభుపాద వారు వేరేగా రాస్తున్నారు. స్త్రీలు బాలురోడి స్వభావం కలిగిన వారు వచ్చే పురుషులకు ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం కలిగి ఉండరు. స్త్రీలకి వాళ్ళ స్వభావం చిన్నపిల్లల స్వభావం, అంచేది వాళ్ళకి పురుషులకు ఉన్నంత విచక్షణ జ్ఞానం పనిచేయదు, ఉండదు. అందుకనే స్త్రీ పురుషుల మధ్య చాలా భేదాలు ఉంటాయి స్వభావ రీత్యా. ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రత్యేకంగా కలిస్తే వాళ్ళకి చాలా పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి. ఎందుకంటే
వాళ్ళ స్వభావాలు వేరు. మగవాళ్ళకి రైట్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటే ఆడవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది, ఏదో మొత్తం మీద రివర్స్ ఏదో ఒకటి. అయితే రైట్ బ్రెయిన్ కి లెఫ్ట్ బ్రెయిన్ కి ఫంక్షనల్స్ డిఫరెన్స్ ఉంటాయి. మన రైట్ బ్రెయిన్ ఏమో లాజిక్, యూనో ఇలాగా ప్రెస్టేజ్, ఇటువంటివన్నీ వీటి మీద పనిచేస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఇప్పుడు ఎమోషనల్ గా ఉంటుంది. అందుకనే జెంట్స్ కి రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు లాజికల్ గా ఆలోచిస్తారు, అసలు అర్థం చేసుకోదు ఏంటని. కానీ లేడీస్ కి లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది, లాజిక్ అర్థం అవ్వదు, ఎమోషనల్. ఎక్కువ ప్రెషర్ వస్తే ఏమవుతుంది, ఏడ్చేస్తారు ఆడవాళ్ళు. మగవాళ్ళలో కసి పెరుగుతుంది, లేదంటే ఆలోచిస్తారు ఏం చేసి ఇన్ని మరి ఇలా అంటే మగవాళ్ళు ఎక్కువ ఒత్తిడికి కానీ ఏదైనా వెళ్తే వాళ్ళు ఆలోచిస్తుంటారు ఎలా చేయాలి, ఈయన ఎలా దెబ్బతీయాలి, లేదా ఏం చేయాలి అని. ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, ఇందులో ఆ బ్రెయిన్ పనిచేసేది ఇదే వేరు, ఇది వేరు. చేత ఆడవాళ్ళకి లాజిక్ పనిచేయదు, మగవాళ్ళకి ఎమోషన్ పనిచేయదు. అందుకనే ఆడవాళ్ళకి ఎక్కువ ఏదైనా వస్తే ఏడుస్తే మగవాళ్ళు భరించలేరు, ఏడుపు ఏడుపు అని చెప్పి. అలాగే మగవాళ్ళు ఎక్కువ లాజిక్ ఆడితే ఇచ్చి తిక్కేటి బుర్ర ఏ ఆలోచిస్తారో చెప్పి వీళ్ళకి చిరాకు వస్తుంటారు. సో ఈ విధంగా ఇది ఇది మ్యాచ్ అవ్వదు అన్నమాట. అందుకనే అర్ధనారీశ్వరుడు అర్ధ సగం అంటే స్త్రీకి సగం, ఇది స్త్రీకి పురుషుడికి స్త్రీ జోడించినప్పుడే మొత్తం అన్ని ఫుల్ అవుతాయి. అలాగే పురుషుడికి స్త్రీ మిక్స్ ఇదైనప్పుడే ఫుల్ అవుద్ది, అది సగం బ్రెయిన్ ఉన్నట్టే. అందుకని ఇద్దరు కలిసి తీసుకున్నప్పుడు అది రైట్ డిసిషన్స్ అవుతాయి. సో ఆ విధంగా ఇక్కడ వీళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదు, అంటే లాజిక్ తర్కం లేదంటే ఇవి పనిచేయవు. చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లలు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. అందుకే లేడీస్ చూడండి, ప్రతి చిన్న విషయానికి గొడవ పడతారు, మళ్ళీ కలుసుకునేది వాళ్ళే. మగవాళ్ళు తొందరగా గొడవలు పడరు, పడితే మాత్రం దాని జీవితాంతం కలగా తెగ వేసుకుని కూర్చుంటారు, మళ్ళీ కలవడం కష్టం. ఆడవాళ్ళు అలా కాదు, తొందరగా గొడవలు పెట్టించుకుంటారు, తొందరగా మళ్ళీ కలిసిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు మాస్తారు, చిన్నపిల్లలు సేమ్ అదే. చిన్నపిల్లలు ఆడతారు, కొట్టించుకుంటారు, ఏడుస్తారు, వాళ్ళు వస్తారు, అమ్మ ఏడుస్తారు, కొట్టిస్తారు, చెప్తారు, మళ్ళీ వెళ్ళి ఆడతారు. సో ఈ విధంగా వీళ్ళకి అది పనిచేయదు. అంచేత స్త్రీ అక్కడ ఆమె నాకు తెలుసు ఈయన వల్లనే నేను పుత్ర శోకాన్ని పడుతున్నాను అని చెప్పి మళ్ళీ ఆమె వెళ్ళి నమస్కారం చేస్తున్నాను. అది సో ప్రభుపాద 3వ పారాగ్రాఫ్, శాంత స్వభావం కలిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ దేనినైనా సులభంగా అంగీకరించరు. శాంత స్వభావం అంటే వాళ్ళు దేన్నైనా అంగీకరిస్తారు వెంటనే సులభంగా. కానీ ఏ కొద్దిపాటి మేధస్సు కలవారైనను అట్లా ఉన్నదింపలేరు. మేధస్సు అంటే తెలివితేటలు ఉన్న వాళ్ళకి రజోగుణం ఎక్కువ ఉంటుంది, రజోగుణం ఉన్నవాడు అలాగా అంగీకరించలేడు. ఏది ఏమైనానో సాధు స్వభావాలుగా నుండుట కొరకే విచక్షణ జ్ఞానమును మాత్రం ఎవరిని విడువరాదు. అంటే మన సాధులుగా మారాలి కాబట్టి వాళ్ళ ఒక విచక్షణ జ్ఞానం విడిచిపెట్టకూడదు. సాధువు కాబట్టి ఏదైనా ఒకటే, అంతా ఒకటే, అది వండుకోవద్దు. అందుకనే ఉత్తమ అధికారులు కూడా మధ్యమ అధికారుల స్థాయికి వచ్చి వాళ్ళు ప్రచారం చేస్తారు. అలా మధ్యమ అధికారి స్థాయికి రాకపోతే వాళ్ళు ప్రచారం చేయలేరు, ఎందుకంటే ప్రచారం చేయడంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఉత్తమ స్థాయిలోనే ఉంటే, ఉత్తమ అధికారిగా ఉంటే వాళ్ళు ఎవరిని తప్పు పట్టడం, నాదే తప్పు కూర్చుంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రచారమే చేయలేరు. అందుకని ప్రచారం చేయని వాళ్ళు మధ్య అధికార స్థాయికి రావాలంటే విచక్షణ జ్ఞానం ఉపయోగించాలి. ఇది తప్పు, వీడు మనకి చేస్తాడు కాబట్టి వీడిని మనం పక్కన పెట్టాలి, వీడిని తీసుకోవాలి, ఇది చెయ్యాలి, తప్పదు. అది స్వప్రయోజనాల కోసం చేస్తే బంధుడు అయిపోతారు. అలా కాకుండా భగవద్ సేవా కార్యక్రమాల్లో మనం దాన్ని వినియోగించినప్పుడు అది పరిపూర్ణత అవుతుంది.
మెచ్యూరిటీ అవుతుంది. అంచేత మనం ఈ మన సాధు స్వభావం మనం కోసం మనకు విచక్షణ జ్ఞానాన్ని విడిచిపెట్టరాదు అని చెప్తున్నారు. ఒకదాని మంచి చెడులను తెలుసుకోగలిగినంత విచక్షణ జ్ఞానమును ప్రతి ఒక్కరికి అవసరము. అది విచక్షణ జ్ఞానం అంటే మరి ఏదో అంత తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేంత విచక్షణ జ్ఞానం అందరికీ ఉండాలి. స్త్రీ సహజమైన శాంత స్వభావం స్వీకరించి యథార్థం కానటువంటి దానిని అంగీకరించడం మనకు తగదు. స్త్రీ సహజంగా శాంత స్వభావం ఉంటుంది కాబట్టి ఆవిలాగా మనం యథార్థం కాని వాటిని కూడా మనం అంగీకరించకూడదు. అందుకనే జనరల్గా ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ రాజపాలన ఇవన్నీ కూడా స్త్రీలకు ఎవరు, ఎందుకంటే వాళ్ళల్లో కొన్నిసార్లు ఆ దయాభావం వల్ల ఎవరిని క్షమించాలో ఎవరిని క్షమించకూడదు అన్న విచక్షణ జ్ఞానం లేకుండా అందరినీ క్షమించి వదిలేసే రకాలు వదిలేవచ్చు. అందుకనే అది ఎప్పుడు కూడా మగవాళ్ళ పని, ఆడవాళ్ళకి చేస్తే అది ప్రాబ్లం, అది తప్పు దారి వస్తుంది. అందుకే కార్యనిర్వహణ అంతా కూడా మగవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళు వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఇంట్లో పనులను కూడా ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు కానీ. అశ్వత్థామ వంటి వాడు సుస్వభావి అయిన స్త్రీచే గౌరవింపబడినంత మాత్రమున ఉత్తమైన బ్రాహ్మణతో సమానమైన భావం కాదు. మంచి స్త్రీ, సుగుణవంతురాలైన స్త్రీతో ఆయన అశ్వత్థామ గౌరవించబడినంత మాత్రాన ఆయన మంచివాడని చెప్పి మనం చూడడానికి లేదు, అలా మనం అనుకోవడానికి లేదు అని చెప్పి చెప్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 43 నుంచి 48 ఈ 5 శ్లోకాల్లో 6 శ్లోకాలు, ఈ 6 శ్లోకాల్లో సమర్థించుకుంటుంది ఆమె ఎందుకు అశ్వత్థామని ఆమె నమస్కరించింది, ఆయన గౌరవిస్తుంది అది అన్నదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ చెప్తూ వస్తున్నాం ఆమె. ఇక్కడ 43 చెప్తుంది. ఉవాచ చాస అంతస్య బంధనానాయనం పసతి ముచ్చితామేష బ్రాహ్మణో నిరతాం గురు. అశ్వత్థామ ఆ విధంగా తాళ్లతో బంధింపబడి ఉంటేనో ఆమె నిగ్రహించుకోలేకపోయింది. సాధ్వైన ఆమె వెంటనే తమ గురువైన బ్రాహ్మణుడు కావున అతను విడుదల చేయడం అని పలికింది. ఆమె ఆ విధంగా చూడడం అశ్వత్థామ పడుతున్న కష్టాన్ని చూసి ఆమె చెల్లించిపోయింది. చెప్పాను కదా, ఆమె ఎమోషనల్, లేడీస్ ఎమోషనల్ కాబట్టి ఆమె ఎదుటివాడు బాధపడితే ఈ బాధ భరించలేదు. అంచేత అశ్వత్థామ అప్పటికే బాధపడుతున్నప్పటికీ ఇంకా ఆమె భరించలేక చెప్పి వెంటనే నేను గురువుతో సమానం, గురుపుత్రుడు గురువుతో సమానం, ఇంటి యొక్క పెద్ద కొడుకు ఇంటి యజమానితో సమానం. అంటే యజమాని లేనప్పుడు వాళ్ళు ఇంటి యొక్క పెద్ద కొడుకుని పంపించేవారు. ఆ విధంగా ఆయన ఇంటి యజమాని వచ్చిన దాంతో వాళ్ళు కూడా సత్కరించేవారు ఆయన. ఇక్కడ అశ్వత్థామ ఒకటే కొడుకు, అంటే పెద్దోడైనా అంటే చిన్నోడైనా అన్ని ఆయనే. అంచేత పెద్ద కొడుకుగా ఆయన గురువుతో సమానం. అంటే గురువుని ఆహ్వానించినట్టుగా ఫీల్ అయింది. ఫీల్ వెంటనే ఆయన్ని విడుదల చేయండి అని చెప్పి ఈ విధంగా ఆమె తన యొక్క ధర్మం నాకు ఆ మాట్లాడిన మాటలు ధర్మ సహితమైనవి, నేను ధర్మం తెలుసు అన్న విషయాన్ని ఆమె వ్యక్తపరిచింది. ధర్మం ప్రకారం గురువు యొక్క పెద్ద కుమారుడు గురువుతో సమానం కాబట్టి అటువంటి పెద్ద కుమారుని మనం హింసిస్తే, బాధిస్తే, లేదంటే ఆయన అవమానపరిస్తే అది గురువుని హింసించినట్టు, బాధించినట్టు, అవమానపరిచినట్లు. అంచేత ఆయన్ని వెంటనే విడుదల చేయండి అని చెప్పి ప్రభుపాద వారు మళ్ళీ వేరేగా రాస్తున్నారు చూడండి.
గురువు అయిన వాడు గురు స్థానంలో తగిన వాడు కానిచో వెంటనే ఆ గురువుని త్యజించవలనని శాస్త్రం తెలియజేస్తున్నవి. గురువైన వాడు గురు స్థానానికి తగిన విధంగా నడుచుకోకపోతే అటువంటి గురువుని మనం త్యాగం చేసేయాలి అని చెప్పి శాస్త్రం చెప్తున్నాను. అందుకనే బలి చక్రవర్తి శుక్రాచార్యుని తిరస్కరించడం అధర్మం లేదు. ఎందుకని శుక్రాచార్యుడు విష్ణువుకి సేవ చేయొద్దని చెప్తున్నాడు. కానీ శాస్త్రాలన్నీ విష్ణువుకి సేవ చేయాలని చెప్తున్నాయి. శాస్త్రాల విరుద్ధంగా చెప్తున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తిని మనం తిరస్కరించడం పర్వాలేదు అన్న విషయం అన్న భావంతో బలి చక్రవర్తి శుక్రాచార్యుని తిరస్కరించేశాడు. తిరస్కరించి ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేశాడు. సో అదే విధంగా ఇక్కడ అశ్వత్థామ ద్రౌపది అంటున్నట్టుగా ధర్మం ప్రకారం ఆయన గురువుతో సమానం, ద్రోణాచార్యుడితో సమానం. కాబట్టి ద్రోణాచార్యుని మనం ఎంతైతే గౌరవించాలో అంతే గౌరవించాలి. కానీ ఈయన ఆ బ్రాహ్మణ స్థాయిని కోల్పోయాడు, నిగ్రహం చూపించలేదు, ప్రతీకారానికి పాల్గొన్నాడు. బ్రాహ్మణుని ప్రతీకారం అన్నది ఉండదు, చేయకూడదు. ఇటువంటి లక్షణాలు వల్ల ఆయన బ్రాహ్మణత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి అటువంటి వాడిని బ్రాహ్మణ స్థాయి నుంచి మనం తిరస్కరించవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అది ఆమె అర్థం చేసుకున్నారు. ప్రభుత్వ తర్వాత రాస్తున్నారు, గురువు అంటే ఎవరండి? గురువు ఆచార్యుని పిలువబడుచుండును. గురువుని ఆచార్యుని కూడా అంటారు. అంటే ఆచార్యం అంటే అర్థం ఏంటి అనగా శాస్త్రసారమును స్వయముగా అనుభూతి మనర్చుకొని తన శిష్యులు ఆ విధానములను అనుసరించడంలో సహాయభూతుడగువారని భావం. ఆచార్యం అంటే అర్థం ఏంటి? తను శాస్త్రాల్లో ఉన్న వాటిలన్నింటినీ సమన్వయపరచుకొని అనుభూతి సమన్వయం అంటే స్వయంగా అనుభూతి పరుచుకొని, స్వయంగా అర్థం చేసుకుని అనుభూతి పరుచుకుని దాన్ని ఆచరిస్తూ తన శిష్యులను కూడా ఆచరించేటట్టుగా చేసేవాడు ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఆచరణ ఒకటే కాదు, తన శిష్యులు కూడా ఆచరించ చేయడం, లేదంటే ఆచరించడం చేయడమే కాదు తను కూడా ఆచరించడం, రెండు ఉండాలి. ఈ రెండు ఏది లేకపోయినా ఆచార్యుడు అనలేవు. అంచేత గురువు, నిజమైన గురువు అన్నవాడు తను శాస్త్రాల్లో ఉన్న వాటిని అనుభూతి మనర్చుకోవాలి. దాని తర్వాత అది ఆ విధంగా తన శిష్యులు నడుచుకునేటట్టుగా ఆయన వాళ్ళకి సహాయం అవ్వాలి. అలాగే 3వ పారాగ్రాఫ్ లో ప్రభుపాల్ వారు శుద్ధ భక్తుల యొక్క ద్రౌపదిని ఇక్కడ ఇచ్చేస్తున్నారు, పొగుడుతున్నారు. భక్తులైన వారు సర్వ విధములైన కష్టములను స్వయముగా సహింప సిద్ధపడుతులే గాని ఇతరుల ఎడ చివరకు శత్రువులను కూడా నిర్దయగా వర్తింపరు. శ్రీకృష్ణ భగవాన్ని శుద్ధ భక్తుల వారి లక్షణం ఇవియే. శుద్ధ భక్తుల లక్షణం ఏంటి? వాళ్ళు తన ఎన్ని కష్టాలను పడతారు కానీ వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఇచ్చేయరు. అందుకనే హరిదాస్ ఠాకూర్ని 22 మార్కెట్ ప్లేసుల్లో కొట్టండి అని చెప్పి వాళ్ళు ముస్లింలు చేస్తే ఆయన వాళ్ళ మీద ప్రతీకారం కానీ లేదా ఎటువంటి భావం లేదు, పైపెచ్చి వాళ్ళు క్షమించమని భగవంతుడు వేడుకుంటున్నాడు ఆయన. అలాగే అంబరీషుని సంహరించడానికి దుర్వాసుమని రాక్షసుని పంపిస్తే దుర్వాసుమని ఎటువంటి ప్రతీకార చర్యకి పాల్గొలేదు. కాబట్టి అంబరీష్ మని ఎటువంటి ప్రతీకార చర్యకి పాల్గొలేదు. పైపెచ్చు దుర్వాసుమని వచ్చి వేడుకుంటే అంబరీష్ మహారాజు నన్ను క్షమించేశాడు. అదే పృథు మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలు చేద్దాం అనుకుంటే 100 అశ్వమేధ యజ్ఞాన్ని ఎన్ని రకాలుగా ఆటంకాలు కలిగించాడు ఇంద్రుడు. చంపేయడానికి వెళ్తున్నప్పుడు తర్వాత క్షమించేస్తాడు ఇంద్రుడిని పృథు మహారాజు. సో ఈ విధంగా శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ప్రతీకారానికి వాళ్ళు శిక్షిస్తారు. ఎందుకు శిక్షిస్తారంటే ఆ శిక్ష ద్వారా వాళ్ళలో ఆ ఎదుటి వ్యక్తుల పరివర్తన వస్తుందని భావంతో శిక్షిస్తారు తప్ప ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడు కూడా వాళ్ళు వెళ్ళరు. అంతెందుకు
దక్ష ప్రజాపతిని శిక్షించి ఆయన ఎవరు శివుడు దక్ష ప్రజాపతి శిక్షించాలి మళ్ళీ క్షమించమని అడిగితే శివుడు అంటాడు నాకు ఆయన మీద ఎటువంటి కోపం లేదు, అలా దండించకపోతే ఆయన మాట వినని చెప్పి నేను దండించాను తప్ప నాకు ఆయన మీద ఏం కోపం లేదు, వెంటనే క్షమించేస్తాను బతికించేస్తాను చెప్పి బతికించేస్తాను. శుద్ధ భక్తులకి ఉన్న లక్షణం అది. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రతీకార చర్యలకి ఎప్పుడు పాల్గొరు. అదే విధంగా ఇక్కడ ద్రౌపది కూడా ప్రతీకార చర్యకి పాల్గొనడానికి ఇష్టపడుతుంది. ద్రౌపది అర్జునుడు కూడా ఇష్టం లేదు చంపడం, లేదంటే అక్కడే చంపేసి ఉండేవాడు. చంపి మొత్తం తీసుకురాకుండా ఆ తల కూడా తీసుకుని వచ్చి ద్రౌపది ఇచ్చేవాడు. ద్రౌపది ఆ తల పైన నిలబడి స్నానం చేసుకుని అయిపోయింది. అంటే శుద్ధ భక్తులు కృష్ణ భక్తులుగా ఉండాల్సిన శుద్ధ శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తులు వాడి లక్షణం ఇదియే అని రాస్తారు. మనం ఎప్పుడైతే మన కృష్ణ భక్తులు అనుకుంటున్నామో మనలో కూడా గుణాలు ఉండాలి. మనం ఎన్ని కష్టాలను పడాలి కానీ ఎదుటి వారికి మాత్రం కష్టం ఇవ్వడానికి మనం ఇష్టపడకూడదు. అది ఇప్పుడు విడిపించమన్న తర్వాత ఒక్కొక్క కారణం చెప్తూ వస్తుంది. ఫస్ట్ కారణం చెప్తాను. ద్రౌపది సరహాస్యో ధనుర్వేద కవిసర్గోప సంయమ అస్త్రగ్రామశ్చ భవతా శిక్షతో యదనుగ్రహాత్. ద్రోణాచార్యుని కరుణ చేతనే మీరు ధనుర్విద్యను పరమ గోప్యమైనటువంటి హస్త సంహరణ విద్యను నేర్చి ఉన్నారు. అర్జునుడు చెప్తుంది, మీరు ఈ ధనుర్విద్య ఎందుకు ప్రదర్శించడానికి ఈ అస్త్రాలు ఎన్ని చేయడానికి కారణం ద్రోణాచార్య కృప. ఈయన పెద్ద కొడుకు కాబట్టి ఈయన ద్రోణాచార్యుడితో సమానం. ఈయన శిక్షిస్తే మీ గురువు గారైన ద్రోణాచార్యుని శిక్షించినట్లు. మీరు ఏ విధంగా శిక్షిస్తారు? మీరు శిక్షించడానికి ఉన్ముఖులు అవుతున్నారే, అది తప్పు అని చెప్పి కరెక్షన్ చేస్తారు. అది మంచిది కాదు, మీరు తప్పు చేస్తున్నారేమో అని నా ఉద్దేశం అని చెప్పి ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తప్పు చేస్తున్నాం, మనం శిక్షించడం ద్వారా తప్పు చేసిన వాళ్ళం అవుతాం, ఆ తప్పు చేయకుండా ఉండడం బెటర్ ఏమో అని ఫస్ట్ కారణం చెప్తుంది. పూర్వం ఈ అస్త్రాలని ప్రయోగించడానికి కానీ లేదంటే ఉపసంహరించడం కానీ లేదా వాటిని ఏ విధంగా ఎక్కడికి ఎలా వెళ్ళాలో నిర్దేశించడం కానీ అన్ని కూడా మంత్రాల ద్వారా చేసేవాడు. అందుకనే ప్రభుపాద ఏదైనా అస్త్రం అంటే దానిని నియమించినది వేద మంత్రములే. వేద మంత్రాల ద్వారా నియంత్రించేవారు. వేద మంత్రాల ద్వారా అన్ని కూడా ఒక బాణమే, కానీ ఆ బాణాల్లో ఆ మంత్రం ద్వారా వచ్చిన శక్తిని ఇన్వెస్ట్ చేయడం, అంటే దాంట్లో ప్రేరేపించడం ద్వారా ఆ బాణం అంత ఇదైపోతుంది, అంత పవర్ఫుల్ అయ్యేది. ఉచేత మంత్ర శబ్దాల ద్వారా వేద మంత్రాల ద్వారా అన్నిటిని నియంత్రించి అన్నిటిలోనూ అది చేసేవారు. అందుకనే ప్రభుపాద భాషలో రాసిన విద్వాంసుని బ్రాహ్మణుడు ఆచార్యుడు కానీ పురోహితుడు కానీ దాన గ్రహీత గాక తప్పక కావాలను. విద్వాంసుని బ్రాహ్మణుడు ఆచార్యుడు కానీ పురోహితుడు కానీ దాన గ్రహీత కానీ తప్పక కావాలను. యోగ్యమైన బ్రాహ్మణుడు అటువంటి వృత్తులను స్వీకరించటకు అనుమతింపబడింది. ఎప్పుడైతే మనకి బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు మనం ఏవైతే చర్చించామో ఏవైతే ఉన్నాయో అటువంటి బ్రాహ్మణుడు గురువు అయినా లేదా పురోహితులైనా లేదంటే ఏదైనా దానాన్ని గ్రహించినా అది సమ్మతమే, అటువంటి వాళ్ళకి సమ్మతమే. ఆయన ఆథరైజ్ పరిస్థితి ప్రామాణికమైన వాడు. దానం ఇవ్వడానికి అటువంటి తీసుకోవాలి. గురువుగా మనం ఎన్నుకోవాలంటే అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు రెండో కారణం చెప్తుంది.
स एष भगवान् द्रोणः प्रजारूपेण वर्तते तस्यात्मनोर्ध्वं प्रज्ञास्ते गाध्वीरस्सु కృపి. అతడు ద్రోణాచార్యుడు ఇంకనూ తన పుత్రుని రూపము నిశ్చయముగా నిలిచియే ఉన్నాడు. పుత్రుని కలిగి ఉన్న కారణం అతని భార్య కృపి భర్తతో సహగమనం చేయలేదు. సతీ సహగమనం అన్నది భార్యకి ఎవరు పుత్రులు లేకపోతే అప్పుడే వాళ్ళు చేయాలి, ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అందుకనే కృపి ద్రోణాచార్యులతో చనిపోతే ఆయనతో పాటు సతీ సహగమనం చేయలేదు. ఎందుకని అశ్వత్థామ రూపంలో ద్రోణాచార్యుడు ఇంకా బతికేవు. అంటే ఇక్కడ ఆమె ఇప్పుడు అశ్వత్థామ మీద ఆధారపడి ఉంది. మనం అశ్వత్థామని చంపేస్తే కృపి ఎవరి మీద ఆధారపడుతుంది? ఒకసారి ఆలోచించండి అని చెప్పి తన యొక్క దయాభావాన్ని ఆమె ఒక్క నిమిషం ప్రభుపాద రాసిన భర్త యొక్క ప్రతినిధి వంటి పుత్రుడున్నచో స్త్రీ యొక్క వైధవ్యం కేవలం నా మాత్రమే కాగలదు. భర్త ప్రతినిధి లాంటి వాడు ఒక పుత్రుడు ఉంటే, అంటే తండ్రికి తగ్గ కొడుకు ఉంటే స్త్రీ యొక్క విధత్వం విధవగా ఉండడం అన్నది పేరుకి మాత్రమే కానీ ఇంకేమి దేనికి లేదు. ఎందుకంటే ఆమెకి అన్ని రకాల సంరక్షణ జరుగుతుంది కాబట్టి, భర్త ఎటువంటి సంరక్షణ ఇస్తున్నాడో అటువంటి సంరక్షణ పుత్రుడు ఇవ్వగలరు కాబట్టి. అందుకని స్త్రీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు అనేవారు. పెళ్లి కాకముందు తల్లిదండ్రుల సంరక్షణలో, పెళ్లి అయ్యాక భర్త సంరక్షణలో, భర్త చనిపోతే పుత్రుల సంరక్షణలో ఉండాలి. అంటే అటువంటి పుత్రుడు కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఆమె విధవగా లేదు. ఆమె వైధవ్యం అన్నది పేరు మాత్రమే, మాత్రమే. నిజానికి ఆమె వైధవ్యం లేనట్లే. ఎందుకంటే అటువంటి కుమారుడు ఆ భర్త ఏ విధంగా అయితే ఆమెకి సదుపాయాలు ఇస్తున్నాడో, ఏ విధంగా ఆమె మంచిగా చూసుకోగలడో అవన్నీ ఈయన చేయగలడు కాబట్టి ఆమెకి వైధవ్యం లేనట్లే. ఈ విధంగా అశ్వత్థామను 2 విధముల ద్రోణాచార్య ప్రతినిధి ఉన్నందున అతను సంహరించిన ద్రోణుని సంహరించే కాగలదు. ఒకటి ఏంటంటే ద్రోణాచార్యుడు ఒక ప్రతినిధిగా ఒకటి. రెండోది కృపి తన పుత్రుడిలో ద్రోణాచార్యుని చూసుకుంటుంది. అందుకని ఆమె సతీ సహగమనం చేయలేదు. అందుకని ఆమె ఇంకా నేను భర్త చనిపోలేదు, బతికే ఉన్నాడని భావంతో ఆమె కూడా బతుకుంది. ఈ 2 కారణాల చేత మనం చూసుకుంటే ద్రోణాచార్యుడు ప్రతినిధి అయినందున అశ్వత్థామను మనం చంపకూడదు అని చెప్పి ఆమె రెండో కారణం. మూడో కారణం తద్ధర్మజ్ఞ మహాభాగ భగవద్భిర్గౌరవం కులం రుజిరం నార్హతి ప్రాప్తుం పూజ్యం వంద్యం అభీక్షణ సహ. ఓ ధర్మజ్ఞుడైన మహాభాగ, సదా పూజ్యులను వంద్యులను అగు గౌరవ కుటుంబం వారికి దుఃఖమును కలిగించుట నీకు తగదు. ఆమె యొక్క అసమ్మతిని కూడా వ్యక్తపరుస్తుంది. ఎందుకని పూజ్యులు అంటే పూజించబడే వాళ్ళు, వంద్యులు అంటే వందనాలు చేయాలి, వందనం మనం సమర్పించాలి. వందనాలు స్వీకరించడానికి అర్హులైన వాళ్ళు వంద్యులు. అటువంటి గౌరవ కుటుంబానికి మనం దుఃఖం కలిగిస్తే అది మనకి మంచిది కాదు. అంటే నేను దీన్ని సమ్మతించలేకపోతున్నాను, అంగీకరించలేకపోతున్నాను.
అని చెప్తుంది. ప్రభుపాద భాషలో రాస్తున్నారు, గౌరవనీయమైన కుటుంబములకు గూర్చబడి కొద్దిపాటి అవమానమైనను నిశ్చయముగా దుఃఖమును కలిగించగలదు. కనుకనే పూజార్హులైన కుటుంబీకులతో వ్యవహరించినప్పుడు బుద్ధివంతుడైన వాడు సదా జాగరూకుడై ఉండవలను. అంచేత గౌరవప్రదమైన వాళ్ళకి మనం ఎక్కువగా ఏం తిట్టట్లేదు, చిన్న మాట అన్నా సరే అది పెద్ద అవమానం అయిపోతుంది. అంచేత అటువంటి వాళ్ళతో మనం వ్యవహరించడం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేత అటువంటి కుటుంబానికి చెందిన వాడు వస్తుందామా, అంచేత అటువంటి వాడిని మనం అవమానపరిస్తే అది చాలా తగదు మనకి. మనం కూడా అటువంటి మంచి కుటుంబం చెందిన వాళ్ళే, అంటే మనం తప్పు చేసిన మన వాళ్ళు ఎవరైనా ఏంటి వేలెత్తి చూపిస్తే అది కూడా మనకు అవమానకరం. మనం ఆయన చేయడం అది ఆయనకు అవమానకరం, అలాగే మనకి రెండు విధాలుగా తగదు. అంచేత దీన్ని సమ్మతించలేకపోతున్నాను అని చెప్పి తన ఒక 3వ కారణాన్ని చెప్పింది. 4వ కారణం చెప్తుంది, మారోదీదస్య జనని గౌతమి పతిదేవత యథాహం మృతవత్సార్థ ఓద్యమ్యశ్రు ముఖి మహో. ఓ నాథ, నా వల్లనే ద్రోణాచార్యుని భార్య కూడా దుఃఖించినట్లు చేయకుము. పుత్రుల మరణంతో నేను మిగులు దుఃఖితునై ఉన్నాను, నా వలన ఆమెను నిరంతరం దుఃఖించరాదు. ఇక్కడ ఆమె దయాభావం, దయ ప్లస్ రెండోది ఇంకా అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు నాలాగా ఆవిడ ఇప్పుడు నేను పత్రికాన్ని తీసుకుంటూ వచ్చేది నా పిల్లలు ఎలాగో రాదు అన్న ఒక ప్రశాంత మనసు వస్తుంది. ఎప్పుడైతే మన మనసు అలజడి ఉంటుందో నానా విధాలు పరిచిస్తాం, అదే కానీ కొంతసేపు శాంతంగా ఆలోచిస్తే కొంచెం అనిపిస్తుంది, ఇంత చిన్నదాన్ని అంత పెద్ద ఇష్యూ ఎందుకు చేశాను, అంత పెద్ద మనం చేయాల్సిన అవసరం లేదు కదా అన్న ఇది ఉంటుంది. ఇంచేత చాలా సార్లు మనం స్పాంటేనియస్ గా, అంటే అప్పటికప్పుడే ఉద్రిక్తలో ఉన్నప్పుడు మనం వ్యవహరిస్తే మనం చాలా తప్పు చేస్తుంటాం. రీసెంట్ గా నేను అలాగే చేశాను. తర్వాత ఆలోచిస్తే అనిపించింది ఏం చేశాను అని. ఎవరో ఒక ఆయన వచ్చి నేను ప్రీచింగ్ చేస్తాను, అక్కడ ముందు ఆయన చేస్తుండేవాడు, మాకు తెలియదు. ఆయన ప్రీచింగ్ చేస్తానని చెప్పి ఏదో అన్నాడు, మీరు వచ్చిన తర్వాత మాకు ప్రీచింగ్ అంత గొడవలు అయిపోయాయి అది అని చెప్పి. వెంటనే అలాగేం లేదు, మీరు కావాలని మీరు చేసుకొని నేను చేయను, మీరు చేయను కానీ అవసరం లేదు, నేను చెప్పినట్టు వినమని చెప్పండి అది అని నాకు అవసరం లేదు అని చెప్పి కోపం మన ఇన్ని మాటలు మాట్లాడితే ఇన్ని లెక్చర్లు ఇస్తాం. కానీ ఆ పరిస్థితి వచ్చేప్పటికి మనం కూడా ఫెయిల్ అయిపోతాం. నాకు అవసరం లేదు, మీ ప్రోగ్రామ్ మీకు నమస్కారం, నీకు నమస్కారం, నాకు అవసరం అని చెప్పేసి ఆ ఏరియాలోకి వెళ్దాను. ఆయన లేదండి మీరు చేసుకోండి, కానీ నేను చెప్పినట్టు వెళ్ళమని చెప్పండి, నాకు మీరు అవసరం లేదు, మీ ప్రోగ్రామ్ అవసరం లేదు, మీరు చేసుకోండి నాకెందుకు అని చెప్పి. తర్వాత ప్రశాంతం కూర్చొని ఆలోచిస్తే అరే ఏమైంది, ఆయన చేసుకుంటాడో మనం చేసుకుంటాం, ఆయన చేసుకోమని చెప్తున్నాడు చేద్దాం, కలిసి చేసుకుంటే అయిపోయేది. అక్కడ అహంకారం, మనం చేస్తే ఇంకెవరు చేయకూడదు, లేదంటే నన్ను అంటాడా, నేవాళ్ళని గొడవలు వచ్చాయంటాడా, ఇలా రకరకాలుగా స్పాంటేనియస్ గా అప్పుడు ఉన్న దాంట్లో దళదళమని ఆయన చెప్పిన వెంటనే నేను చెప్పిన ఆయన వెంటలేదు, ఇద్దరు ఏవో అనేసుకున్నాం, ఫోన్ పెట్టించుకున్నాం. తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఏమైంది, ఆయన చేసుకుంటాడు. ఈ భారతదేశం అంతా మనకి రాసి ఇచ్చేయలేదు, ఎవరు ప్రతి ఒక్కరికి ఉంది. ప్రభుపాద గారు ఈ ఉద్యమం అన్నది ప్రతి ఒక్కరికి భాగస్వాములే. ప్రశాంతంగా ఆలోచిస్తే అందులో పెద్ద సమస్య ఉండదు. కానీ ఎప్పుడైతే మనం అలజడిలో ఉంటామో మనసు చాలా ఆధారమైన ఉంటుంది. అంచేత ఇక్కడ ఇది ఇప్పుడు తన శాంత స్థితికి వచ్చేసింది. మనసులో అన్న అలజడులన్నీ పోయాయి, ఇప్పుడు శాంత స్థితి ఆలోచిస్తుంది. ఎస్, నాకు జరిగింది అన్యాయమే, నా పుత్రుడు చనిపోయారు అని అన్యాయమే, కానీ ఇప్పుడు నేను ఆ పుత్రుడు చంపినంత మాత్రాన నాకేమైనా ఉపకారం జరుగుతుందా, ఆమె అసలు తల్లి అని కురిపికి నేను దుఃఖం ఇవ్వడమే తప్ప వేరేదేమి
ప్రయోజనం రాదు. ఆయన చంపడం వల్ల నా జయాపజయాలు, మా భర్తలకు జయాపజయాలు ఆధారపడలేవు, లేకపోతే నా పిల్లలకు బతుకులు చావు బతుకులు ఆధారపడలేవు, పేరు ప్రఖ్యాతులు ఆధారపడలేవు. ఏ విధంగా చూసుకున్నా ఏమీ లాభం లేదు, ఏమీ నష్టం లేదు. మా స్థితిలో ఎటువంటి పరిస్థితి, ఎటువంటి మార్పు రాదు. ఆ మతానికి ఆమెకి ఎందుకు నేను బాధను ఇవ్వాలి? ఇది ప్రశాంత వదనంతో మనం ఆలోచించినప్పుడు. అలజల్లో ఉంటే అడలా చేస్తాడు, అలందు చూస్తాను ఇది ఫస్ట్ అదే. అర్జున్ కూడా అలాగే పరిగెట్టాడు, కానీ పట్టుకున్న తర్వాత ఆయన కూడా తను చల్లగా అయిపోయాడు. కృష్ణుడు చంపి అని చెప్తున్నా సరే అర్జునుడు ఇష్టపడడం లేదు. మన వివేకాన్ని మన ఆవేశంలో కోల్పోకూడదు. అది ఇంత ప్రభుపాద అంటుంది. సాధు అన్నవాడు దేన్నైనా యాక్సెప్ట్ చేస్తాడు. ఇదన్నా అంటాడు, నీ ఇష్టం, అదన్నా నీ ఇష్టం అంటాడు అన్నమాట. అలా మనం సాధు అవడం కోసం మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోకూడదు. అది ప్రభుపాద ముందు భాష్యం రాసింది. అదే విధంగా మన విచక్షణ జ్ఞానాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. కోల్పోయినప్పుడు మనం ఎప్పుడైతే కోల్పోమో అప్పుడు మనం ఎటువంటి అలజల్లోనైనా తప్పుడు నిర్ణయం తీసుకోము. ఎప్పుడైతే విచక్షణ జ్ఞానం కోల్పోతామో, ఆవేశానికి గురవుతామో, మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. చేత ఈమె ఇప్పుడు ప్రశాంతత నాకు వచ్చింది. ఆ బాధపడ్డది, ఏడ్చింది, ఏదైంది, ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టింది. అరే ఓకే, ఇప్పుడు నేను సంస్కృతాన్ని మా ఆయన వెళ్ళాడు, తీసుకొచ్చేస్తాను, చంపేస్తే నాకు వచ్చే లాభం ఏముంది? ఏం లేదు. అంచేత ఇప్పుడు ఇంకా చంపేస్తుంటే ఇంకా ఏమైంది, చంపలేదు కాబట్టి చెప్తుంది. ఇప్పుడు చంపి లాభం ఏంటి, మనకు వచ్చేదేం లేదు, అంచేది వదిలేయండి. తర్వాత 5వ కారణం చెప్తుంది. ఇహై కోపితం బ్రహ్మకులం రాజన్యైరజితాత్మభి తత్కులం పద అత్యాసు సానుబంధం సుచార్పితం. ఇంద్రియ నిగ్రహము లేని వారై రాజవంశము వారు బ్రాహ్మణ కులము ఎన్నడ అపరాధము గావించి వారి క్రోధమును కలిగించవచ్చు. అట్టి క్రోధాగ్ని రాజవంశమునంతటిని భస్మీపట్టణను గావించి సర్వులకు దుఃఖములను కలుగు చేయగలదు. ఎప్పుడైతే క్షత్రియులు తమ యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి బ్రాహ్మణ కులానికి అపరాధం చేస్తారో, వారి యొక్క క్రోధానికి గురవుతారో, వాళ్ళ యొక్క క్రోధాగ్ని వల్ల ఈ రాజకుటుంబం మొత్తం ధ్వంసం అయిపోతుంది. అంచేత మనం ఆవేశంలో వాళ్ళు శిక్షించిన ఆ బ్రాహ్మణ కుటుంబం యొక్క క్రోధాగ్నికి మనం బలైపోవాల్సిన అవసరం లేదు. అంచేత ఆయన్ని క్షమించండి అని చెప్పి చెప్తుంది. ఈ విధంగా ద్రౌపది 5-6 కారణాలు మనకి అశ్వత్థామని ఎందుకు చంపకూడదు అనే విషయంలో. తర్వాత ఏమైంది? ద్రౌపది చెప్పిన తర్వాత స్తోత కోసం చెప్తున్నాడు. ఏమని? ధర్మం న్యాయం సకురుణం నిర్వ్యీకం సమం మహాత్ రాజా ధర్మస్థో రాజ్ఞ ప్రత్యనందధ్వచో ద్విజాః. సూత కోసం పలికెను, ఓ బ్రాహ్మణులారా, ధర్మ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండి న్యాయములను, శ్లాఘనీయములను, దయాపూర్ణములను, సమత్వ పూర్ణములను, కపట రహితములను అయిన ద్రౌపది వచనములను ధర్మరాజు సంపూర్ణంగా బలపరిచింది. ధర్మరాజు ద్రౌపది యొక్క మాటల్ని సంపూర్ణంగా వస్తుంది. ఎందుకని? ఆమె 6 కారణాలు చెప్పారు. ఒకటి ధర్మం. ఫస్ట్ది ధర్మం ఏంటి? బ్రాహ్మణ్ యొక్క పుత్రుడు బ్రాహ్మణ్తో సమానం కాబట్టి బ్రాహ్మణ్ మనం గౌరవించాలంటే వాళ్ళ పుత్రుని గౌరవించదు, బ్రాహ్మణ్ గౌరవించినట్టు. అది మన ధర్మం, అంటే ధర్మం ప్రకారం. రెండో న్యాయం, అది 44వ శ్లోకంలో. న్యాయం ఏంటి? ఆయన యొక్క కరుణ వల్లే మనం నేర్చుకున్నాం.
మీరు ధనుర్విద్య కానీ ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు సేవ చేయాలి తప్ప వాళ్ళకి మనం హింసించకపోవడం మన న్యాయం. అది న్యాయవర్ధనం. మూడవది శ్లాఘనీయం, అంటే హర్షించవలసింది. మనం ద్రోణాచార్య యొక్క దీంట్లో మనం చూసుకుంటున్నాం కాబట్టి ద్రోణాచార్య కొడుకులో మనం చూసుకుంటాం కాబట్టి ఆయన ఎలా గౌరవిస్తాం అలా గౌరవించాలని చెప్పి అది చెప్పింది. ఇలాగా ఫస్ట్ అది దయ, అదే ఇది ధర్మ సిద్ధాంతం. రెండోది ఏమో న్యాయం. మూడోది ఇక దయ మానవత్వం. అంటే అటువంటి మనకి మనం ఆయన ద్వారా నేర్చుకున్నాం కాబట్టి ఆయన పుత్రుడు ఆయనతో సమానం కాబట్టి అటువంటి వాడిని మనం గౌరవించడం మన మానవత అని చెప్పి చెప్పింది. నాలుగో దయాపూర్ణాలు. అంటే దయ కరుణ ఏంటి? నేను బాధపడినట్టుగా ఆమె బాధపడుతుంది. ఐదోది సమత్వ పూర్ణములు. దయ సమత్వ పూర్ణం అంటే అదే సమానంగా అందరిని చూపించాలి, అందరిని చూడాలి. ఎలాగైతే గౌరవనీయులు ఆయనకి ఒక మాట అంటే అది చావుతో సమానం. మనం గౌరవనీయులు మనం ఎవరైనా ఒక మాట అంటే అది మనకి సంపదతో సమానం. అదే విధంగా ఆయన కూడా గౌరవనీయ కుటుంబంలో పుట్టినవాడు. మంచిది, ఆయనకు ఒక మాట అన్నా సరే అది కూడా హత్యతో సమానం, చంపడంతో సమానం. మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఏ విధంగా ఆ న్యాయం వర్తిస్తే ఆయన కూడా అదే న్యాయం వర్తిస్తుంది. అంచేత అది అని చెప్పి సమత్వ పూర్ణములు. కపట రహితములు. కపటం లేదు, అంచేత కపటం లేదు కాబట్టి మనం వాళ్ళ యొక్క క్రోధాగ్నికి మనం బలి అయిపోకూడదు. అంచేత నేను నా కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని కూడా సంరక్షించాలి, నా కుటుంబాన్ని కూడా సంరక్షించుకోవాలన్న కపట లేకుండా ఉంది. ఈ విధంగా ఈ 6 రకాలైన వీటి ద్వారా ఆమె ఇచ్చిన వివరణలకి ధర్మరాజు చాలా సంపూర్ణంగా తన యొక్క సమ్మతాన్ని ఇచ్చి బలపరిచాడు. ఉన్నత కుటుంబం ప్రభుపాల భాష రాస్తున్నారు. ఉన్నత కులస్తునికి జరిగిన అవమానం ఎవరు సహింపరాదు. ఉన్నత కుటుంబాలకి అవమానం జరుగుతుంది, వాళ్ళే కాదు వేరే వాళ్ళకి పక్కన కూడా సహించుకోదు, దాన్ని ఖండించాలి. అంచేత ప్రభుపాలు సంపూర్ణ జ్ఞానమును గూడియే కర్మను చేపట్టవలసి ఉన్నందున ద్రౌపది వచనములు కపట రహితములై ఉన్నవి. ఏదైనా మనం చేస్తే దాని యొక్క మంచి చెడుల మీద సంపూర్ణ జ్ఞానం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం చేసిన దానికి మనం మాట్లాడిన దానికి తేడా ఉండదు, లేకపోతే కపటలు అయిపోతుంది. చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటి, లోపల ఒకటి, బయట ఒకటి. అంచేత ద్రౌపది సంపూర్ణ జ్ఞానం ఆమె ఎప్పుడు ఎందుకు వదిలిపెట్టమందో దానికి వివరణలు ఇచ్చింది కాబట్టి సంపూర్ణ జ్ఞానం ఉంది కాబట్టి ఆమె కపట రహితురాలు. ఆమె తన అనుభవపూర్వకముగా పలికి ఉన్నందున అవి సమత్వ పూర్ణములై ఉన్నవి. అంతేగా ఆమె తన అనుభూతితో పూర్వకంగా చెప్తుంది. అంటే తను బాధపడుతుంది కాబట్టి అటువంటి బాధ తను అశ్వత్థామకు తల్లి బాధపడకూడదన్న భావంతో చెప్తుంది. అంచేత అవి చాలా గొప్పవి. ఈ విధంగా ద్రౌపది తన యొక్క వివరణ ఇచ్చింది, దానికి ధర్మరాజు సమ్మతం చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చెప్పచ్చు, ఇక నెక్స్ట్ నకుల సహదేవస్య యూధానో ధనంజయ భగవాన్ దేవకీ పుత్రో
ఏచాన్యేయాసయోషిత సకల సహదేవులు నకుల సహదేవులు ధర్మరాజు కనిష్ఠులు సాత్వికి అర్జునుడు దేవదేవుడు శ్రీకృష్ణుడు స్త్రీలు మరియు ఇతరులందరూ ధర్మరాజుతో సంపూర్ణంగా ఏకీభవించిరి. ఎప్పుడైతే ధర్మరాజు దాన్ని సంబంధించాడో మిగతా వాళ్ళందరూ కూడా నకులుడు సహదేవుడు. నకులుడు ఎందుకంటే నకులుడికి జ్ఞానం చాలా ఫేమస్. ఆయన జ్ఞానవంతుడు. ఆయన కూడా జ్ఞానం ఎవరికి లేదు. అంచేత ఆయన కూడా సంబంధించాడు. ఆయన సంబంధిస్తే అది చాలా మటుకు గొప్ప అది. దాన్ని ఎవరు చేయగలరు అంటే ధర్మరాజు సంబంధిస్తే ఎంతో నకులు సంబంధించడం అంతే. అలాగే సహదేవుడు ఆయన జ్యోతిష్ శాస్త్రం వీటిల్లో అటువంటి ఆయన భవిష్యత్తుని అంటే ఉన్న స్వప్నాలు వాటిని బట్టి భవిష్యత్తులో ఉన్న మీకు గుర్తించగలరు కాబట్టి ఆయన కూడా దీన్ని సంబంధిస్తే అది ఇంకా సంబంధించాడు. అలాగే అర్జునుడు ఎలాగో చంపాలని లేదు, కృష్ణుడు కూడా ఇప్పుడు దానికి సంబంధించాడు. అందరూ సంబంధించారు. పక్కన స్త్రీలు అంటే అంతఃపుర స్త్రీలు ఉన్నారు, వాళ్ళు కూడా ద్రౌపది యొక్క మాటలతోటి ధర్మరాజు యొక్క మాటలతోటి అందరూ సంబంధించారు. అయితే ఇంకేమైంది? తత్రాహమస్తో భీమస్తన్స్య శ్రేయాన్వదః కృతః నా భర్తుర్నాత్మనాస్తార్థే యోహాన్ సుప్తాన్ శిశూన్ వృధా. కానీ భీముడు మాత్రము వారితో ఏకీభవించగా కానీ భీముడు మాత్రం వారితో ఏకీభవింపగా నిద్రించుచున్న బాలులను క్రోధంతో తనకు కానీ తన ప్రభువుకు కానీ ఎటువంటి ప్రయోజనం లేకనే వదిలించినటువంటి ఆ నేరస్తు సంహారంనే బలపడుతున్నాం. వీళ్ళందరూ ఒప్పుకున్నారు కానీ భీముడు మాత్రం ఒప్పుకోవడం లేదు. భీముడు అసలు సంబంధించడం లేదు. భీముడు అన్నాడు లేదు ఈయన చంపాల్సిందే, ఎందుకంటే పడుకున్న వాళ్ళని చంపాడు అంటే దీన్ని చంపాల్సిందే. నిశమ్య భీమ గదితం ద్రౌపదస్య చతుర్భుజః ఆలోక్య వదనం సఖ్యుర్ ఇదమః అసన్నివా. భీముడు ద్రౌపది మరియు ఇతరుల వచనములను ఆలకించమంట చతుర్భుజుడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియమిత్రుడైన అర్జున్ని గాంచి మందహాసం చేయుచున్న వాని ఇట్లు పలికెను. భీముడు ద్రౌపది రెండు పార్టీలు అయిపోయాయి. భీముడు ఒక పార్టీ అయిపోయాడు, ద్రౌపది పరివారంతో ఒక పార్టీ అయిపోయింది. భీముడికి ఏదైనా సరే ఆయన వేసేస్తాను నేను అంటున్నాడు. వీళ్ళందరూ వద్దంటున్నారు. ఇక్కడ కృష్ణుడిని ఏమని చెప్తున్నారు? చతుర్భుజ ద్రౌపదాచ చతుర్భుజ. కృష్ణుడు చతుర్భుజం వచ్చాడు. కృష్ణుడు అంటేనే ద్విభుజం. చతుర్భుజం ఎందుకు వస్తుంది? అసలు రావాల్సిన అవసరం ఏముంది? దానికి ఆచార్యులు వివరణ ఇస్తారు. చతుర్భుజం ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి, ఎందుకు అసలు చతుర్భుజం? అదే దాన్ని ప్రభుపాద వారు కూడా చెప్తారు. భీముడు అశ్వత్థామను శీఘ్రమే వధించుకోరగా ద్రౌపది రక్షింపుకోరిను. అనగా భీముడు అశ్వత్థామను వధించుటకు ఉద్రిక్తుడగుటను మరియు ద్రౌపది అతను నివారింపజేయుటను మనం సులభంగా ఊహించుకోవచ్చు. మీరు అర్జునుడు చంపననేటప్పటికీ నువ్వు ఆ చంపడానికి నేను గత్తి తీసుకొని వెళ్తున్నాడు. ద్రౌపది ఏమో ఆగని చెప్పి ఆయన చేస్తుంది. అంటే వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. అంచేత వాళ్ళిద్దరు విడదీయడానికి భీముడిని ఒక చేతితో విడదీయలేరు కాబట్టి రెండు చేతులు మరి ద్రౌపది కాబట్టి ద్రౌపది కోసం ఇంకో రెండు చేతులు ఆయన తెచ్చుకొని ద్రౌపది పరివారం అర్జున్ వీళ్ళందరినీ కూడా ఒక చోట విడదీశారు. అందుకని ఆయన చతుర్భుజ రూపం ఎత్తాడు. వారిరువుని నిలుపుటకే శ్రీకృష్ణుడు మరి 2 అస్త్రాలను ధరింపవలసి వచ్చాను. ఇది శ్రీధర స్వామి వివరించిన ఇదమ్మా. భీముడు చంపడానికి వెళ్ళిపోతున్నాడు, వీళ్ళందరూ అడ్డుకుంటున్నారు. అంటే భీముడు దూరం చేయడానికి 2 చేతులు చాలా వాటి ఇంకో 2 చేతులు కట్టి
ఈ 2 చేతులు ఈయన్ని 2 చేతులు ఈయన్ని ఆయన అడ్డుకోవడానికి 4 చతుర్భుజ రూపం ఇచ్చాడు. ఆ విధంగా అయితే వీళ్ళిద్దరిని అడ్డుకుంటున్నాడు. ఇప్పటికి కూడా ఇంకా అర్జున్ చూసి నవ్వుతూ ఉన్నాడు. ఎందుకని? నిన్ను ఈ రోజు నేను పరీక్షించదలుచుకున్నాను, నీ యొక్క తెలివితేటలు ఏంటో ఈరోజు చూపించు అన్న భావంతో ఆయన నవ్వుతున్నాడు. ఆల్రెడీ ఒకసారి పరీక్షించేశాడు ఎవరిని? అర్జున్. అక్కడ అశ్వత్థామను పట్టుకుని వెంటనే చంపే అని చెప్పాడు, చంపలేదు. మళ్ళీ ఇంక పరీక్ష ఏమిటి? ఏమిటా పరీక్ష అది ఇప్పుడు మనం చూస్తాం. శ్రీ భగవాను వాచ, భగవాన్ చెప్తున్నాడు ఏంటి? బ్రహ్మబంధుర్న హంతవ్య ఆతతాయి వదార్హరః మయైవోభ మమ నాతం పరిపాహ్యానుశాసనం కురు ప్రతిశ్రుతం సత్యం యత్తత్సాంత్వయా ప్రియం చ భీమసేనస్య పాంచాల్య మహ్యమేవ చ. శ్రీకృష్ణ భగవాన్ పలికాడు, బ్రాహ్మణ బంధువైన వాడు వదాహుడు కాడు. బాంధవ బంధువులు. బ్రాహ్మణ బంధువులైన వాడు వదాహుడు కాదు, కానీ అతని పాపి అయినచ్చో నిత్యముగా వదార్హుడు. కానీ అతడు పాపి అనుకుంటారు, కానీ అతడు పాపి అయితే నిత్యముగా వదార్హుడు. శాస్త్రంలో తెలుపబడిన ఈ నియమముల అనుసరించి నీవు వర్తించవలసి ఉన్నది. నీ భార్యకు వసగిన వచనమును పూర్ణమనచుటయే నీ కాక భీమసేనునకు నాకును సంతృప్తి కలుగు రీతిలో నీవు వర్తింపము. చూడండి, ఇక్కడ బ్రాహ్మణ బంధువుని మనం వధించకూడదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాడు. వదాహుడు కాదు, కానీ అతడు పాపి అయినట్టు నిత్యముగా వదాహుడు. కానీ అటువంటి బ్రాహ్మణుడే కాదు, బ్రాహ్మణ బంధువులు కూడా మనం చంపకూడదు. కానీ అటువంటి బ్రాహ్మణుడు కానీ బ్రాహ్మణ బంధువు కానీ పాపి అయితే అతడిని సంహరించాలి. అంచేత ఈయన అశ్వత్థామలో బ్రాహ్మణ రక్షణ లేకపోవచ్చు, కానీ ఆయన తండ్రిలో ఉన్నాయి కాబట్టి ఆయన బ్రాహ్మణ బంధువు కాబట్టి ఆయన కూడా మనం వధించకూడదు, అంచేత వధించద్దు. కానీ అశ్వత్థామ తన యొక్క అర్హతను కోల్పోయాడు. ఎందుకని ఇటువంటి హేయకరమైన చర్యగా పాల్గొని ఆయన తన యొక్క బ్రాహ్మణ రక్షణ అనేది కోల్పోయాడు, అంచేత ఆయన చంపొచ్చు. అంటే నువ్వు దీన్ని బట్టి ఆలోచించుకో, ఆయన చంపచ్చు చంపకూడదు, రెండు ఉన్నాయి. మరి నువ్వు దీన్ని ఆలోచించి దేని ప్రకారం చేస్తావు. అంతేకాకుండా నువ్వు నీ భార్యకు ఒక మాట ఇచ్చావు, ఏమిటి? ఆయన తలను తీసుకుని నేను పెడతాను, ఆ తల మీద నిలబడి నువ్వు స్నానం ఆచరిద్దు అని. అంచేత నువ్వు నీ భార్యకి ఇచ్చిన మాటను నిలబెట్టుకో. ఆ విధంగా నువ్వు భీమసేను కూడా భీమసేను కూడా చంపాలని ఉంది కాబట్టి అది కూడా చేసినట్టు అవుతావు. కానీ నాకను కూడా సంతృప్తి కలిగించు. నాకే సంతృప్తి నీకు తెలుసు. చంపమనిగా ఇందుకు అందే ముందు చంపమని చెప్తావు కాదు. భగవంతుడు దాన్ని పరీక్షించడానికే పెట్టాడు. అంచేత నువ్వు నాకు కూడా సంతృప్తి, అవతల భీముడికి సంతృప్తి చేయు, కుంతీద్రవుకు సంతృప్తి చెయ్యు, నాకు సంతృప్తి చెయ్యు, ప్రజలకు సంతృప్తి. ఈ విధంగా కృష్ణుడు అర్జున్ని
కొద్దిగా సంఘర్షణగా పెట్టాడు. తర్వాత అది విన్న తర్వాత అర్జునుడు ఏం చేశాడండి సూత గోస్వామి వివరిస్తున్నాడు. సోతోవాచ అర్జున సహ సహసాయ అర్జున సహసాజ్ఞాయ హరిహంత మదాసిన మణిం జహార మూర్ధన్యం ద్విజస్య సహమూర్ధజం. శ్రీకృష్ణ భగవాన్చే అనేకార్థ సహితపూర్ణమైన వచనముల ద్వారా ఆ దేవదేవుని అంతరార్థం గ్రహించిన అర్జునుడు అంతటా తన ఖడ్గముతో అశ్వత్థామ శరీరంపై కేశములను మరియు మణిని తొలగించేసాను. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించాడు. ఒక పక్క శాస్త్రం ప్రకారం చంపొచ్చింది, శాస్త్రం ప్రకారం చంపకూడదు, నా భార్య చంపమంటుంది, భీమసేవుడు చంపద్దు అంటున్నాడు, భార్య చంపద్దు అంటుంది, భీమసేవుడు చంపమంటున్నాడు. కృష్ణుడు అంటున్నాడు నాకు ఆనందం కలిగించు, నాకు ఆనందం ఏదని తెలుసుకో. కొన్ని చెప్పడం లేదు, నాకు చంపితే ఆనందం వస్తుంది, చంపితే ఆనందం వస్తుంది, అది కూడా చెప్పడం లేదు. నాకు కూడా ఆనందం కలిగించు చెప్పేసాడు. అప్పుడు ఆ విధంగా ఆలోచించి చెప్తాను. ఏం చేశాట, వెంటనే తన ఖడ్గాన్ని తీసి తన మణి కేశాల్లో ఉన్న మణిని తొలగించేశాడు. కేశాల్లో ఉన్న మణిని తొలగించాడు. ఆ తొలగించడం ద్వారా ఆయన అర్జునుడికి తెలివిని ప్రసాదించాడు. అందుకే కృష్ణుడు తన భక్తులకి ఆ తెలివితేటలు ఇస్తాడు. దదామి బుద్ధి యోగంతో అని చెప్తాడు. దదామి ఇస్తాను బుద్ధి యోగంతో, ఏన మాముపి అంతే, దేని ద్వారా నన్ను చేరుకోగలుగుతాను. చేరుకుంటా అంటే చేరుకున్నారు అంటారు, దేని విధంగా నన్ను ఆనందపరుస్తారు, అటువంటి బుద్ధిని ఇస్తాను. మనలో భగవంతుడికి ఆనందపరచాలని కోరిక ఉండాలే కానీ భగవంతుడు మనకి ఆ కోరికని తీరుస్తాడు. దానికి కావాల్సిన బుద్ధిని తెలియదని మనకి ఇస్తాడు. అంటే ఇక్కడ అర్జునుడికి కూడా కృష్ణుడు ఆ తెలివితేటలు ఇచ్చాడు. దానికి అనుసారం ఆయన ఇచ్చేశాడు. ఇక్కడ భాషా ప్రభావాలు అసలు పలువురి విరుద్ధాదేశములను ఏకకాలంలో అమలు పరచుట అనున్నది నిత్యముగా అసాధ్యమైన కారణం. ఒకేసారి ఏకకాలంలో ఇద్దరిది పరస్పర ఆదేశాలు ఉన్నప్పుడు అది ఉండడం అనేది సహజం. అది మనకే కాదు, అర్జున్ లాంటి వాడికి కూడా అది వచ్చింది. కనుక అర్జునుడు తన సునిశ్చిత మేధస్సుతో సామరస్య పద్ధతిని నన్నుకొని అశ్వత్థామ శరీరం నుండి మణిని తొలగించేసింది. అంచేత ఎవరికైతే మేధస్సును ఉపయోగించుతో అప్పుడు మేధస్సును ఉపయోగించాలి. మనకి మేధస్సును ఉపయోగించి సామరస్యంగా ఇటువంటి చిక్కుముడిని మనం విప్పుకోవాలి. అంచేత ఆయన ఏం చేశాడు, అశ్వత్థామ శిరము నుండి మణిని తొలగించేసి, అశ్వత్థామకి శిరస్సులో ఒక మణి ఉంటుంది, ఆ మణి ఆయన యొక్క శక్తి అంతా, ఆధ్యాత్మికంగా కావచ్చు ఏదైనా సరే. సో ఆ విధంగా ఆయన్ని ఆ మణిని తొలగించి ఆయన నిస్సారాన్ని చేశారు. అంటే ఎటువంటి సారం లేదు, ఆయన ఏదో పేరుకి టీవీ ముందు లేదంటే అంటే అశ్వత్థామకి దాని శక్తి అంతే ఆ మణి వల్ల వస్తుంది. అంటే ఎప్పుడైతే మణిని తీసేస్తే ఇంకా మొత్తం సారం తీస్తారు. ఎలాగంటే
మనకి ఇప్పుడు కంప్యూటర్ ఉంది, దాంట్లో సాఫ్ట్వేర్ మొత్తం తీసేయాలి అనుకోండి, ఆ కంప్యూటర్ ఇది పనిచేయదు. డబ్బా అంటే కొత్త లేటెస్ట్ గా కనబడచ్చు, ఆ ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా, కానీ దాంట్లో సాఫ్ట్వేర్ తీసేస్తే ఓన్లీ పేరుకి మాత్రమే, ఇంకేనికి పనికిరాదు. అదే విధంగా ఈ అశ్వత్థామ కూడా ఆ మనీని ఎప్పటికి తీసాడో ఆయన ఇదేం పనిచేయదు, నిస్సారుడైపోయాడు. అంటే ఆ విధంగా ఆయన అశ్వత్థామని సంహరించాడు. విముచ్య రసనాబద్ధం బాల్యహత్య హత ప్రభం తేజసామణినా హీనం శిబిరాన్ని రయాపహయాత్. శిశు హత్య ఇదివరకే దేహకాంతిని కోల్పోయిన అతడు అశ్వత్థామ తన శిరం నుండి మళ్ళీ తొలగింపబడినంతన మరింత తేజోహీనుడయ్యను. ఆ విధంగా అతడు బంధములు తొలగింపబడిన వాడే శిబిరం నుండి తవ్వివేయబడిను. సో ఆల్రెడీ ఆయన అవమానంతో తన యొక్క ముఖం కొద్దిగా వాలిపోయింది. ఎప్పుడైతే మనీ తీసాడో మొత్తం నిస్సారుడైపోయాడు, తేజం అంతా కాంతి విహీనం అయిపోయింది. సో ఈ విధంగా తీసి ఆయన్ని బంధ విముక్తిని చేశాడు, అంటే బంధాల నుండి వదిలేసి శిబిరం నుంచి తరిగించాడు. యాక్చువల్గా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు చెప్తారు, ఏనాడైతే అశ్వత్థామ బంధించడానికి అర్జునుడితో పాటు కృష్ణుడు వెళ్ళాడు, ఆనాడే అశ్వత్థామకి ప్రాణాపాయం తప్పిపోయింది. ఎందుకని? కృష్ణుడి యొక్క కృప ఆయన పడిపోయింది కాబట్టి. అంటే కృష్ణుడు ఆయన చూశాడు, అందుకని దర్శన భాగ్యం. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళి మనం భగవంతుని చూడటం కాదు ముఖ్యం, భగవంతుడు మనం చూడటం ముఖ్యం. మనం ఎంతసేపు చూస్తుంటాం, అరే నాకు సరిగ్గా చూడలేదు, దర్శనం సరిగా అవ్వలేదు. మరి మనం కాదు చూడాల్సింది, ఆయన మనం చూడాలి. అందుకోసం మనం వెళ్తున్నాం. ఆయన కృప మన మీద పడితే, ఆయన దృష్టి మన మీద పడితే మనం పవిత్ర ఉద్ధరించబడతాం. సో అదే విధంగా ఇక్కడ అశ్వత్థామ మీద కృష్ణుడి కృప పడ్డది, కృష్ణుడి కృప అంటే దృష్టి పడ్డది కాబట్టి ఆ రోజే ఆయనకి మరణం తప్పిపోయింది. ఇదంతా మీద డీటెయిల్స్ ఎలా తప్పిపోయింది అంచేత కృష్ణుని కృప మన పాత్రలో అవడం అనేది ముఖ్యం. నెక్స్ట్ వపనం ద్రవినాదానం స్థానాన్నిర్యాపనం తదా ఏష హి బ్రహ్మ బంధూనాం పదోనాన్యోస్తి దైహిక. శిరోజములను తొలగించుట, ధనము లాగుకుంట, గృహం నుండి వెళ్ళగొట్ట రెండు ఈ బ్రాహ్మణ బంధువైన వానికి నిర్దేశితమైన శిక్షలు. అతనిని వధించడానికి మాత్రం ఆదేశం లేదు. శిరోజములను తొలగించుట, ధనము లాగుకుంటా, గృహం నుండి బయలుదేరుకుంటా అన్ని బ్రాహ్మణ బంధువైన వారికి నిర్దేశించిన శిక్షలు, కానీ అతను వధించి మాత్రం ఆదేశం లేదు. ఇందాక చెప్పింది కూడా కృష్ణుడు అదే చెప్తారు, బ్రాహ్మణ బంధువుల్ని మనం వధించడానికి లేదు, కానీ అలాగే శిక్షించాలి. అంటే శిక్షిస్తారు శిరోజాలు తొలగించడం ద్వారా, ధనం లాక్కోవడం ద్వారా, లేదంటే గృహం నుండి కనపడుతుంది. ఆ విధంగా శిక్షించడం తప్ప లేదు. అందుకనే కృష్ణుడు ఇక్కడ ఆయన అర్జునుడు చంపాలనుకున్నప్పుడు కృష్ణుడు అని చాకచక్యంగా చంపకుండా చేశాడు. అక్కడ కృష్ణుడే మాట్లాడకుండా ఉండుంటే అర్జున్ చంపిస్తుండేవాడు. కృష్ణుడు ఎప్పుడైతే ఎంకరేజ్ చేశాడో అర్జున్ మనసులో ఇది పడ్డాడు, ఇదయ్యాడు. ఎవరైనా సరే ఏదో తప్పు చేస్తున్నప్పుడు చేసి అన్నాడంటే మనం ఆలోచిస్తాం, ఎందుకు అంటున్నాడు అన్నాడు. సో అదేవిధంగా ఇక్కడ కృష్ణుడు కూడా అర్జున్ చేస్తున్నప్పుడు ఇదే చేశాడు. అక్కడ ఎవరు నారదముని
ఆయన పేరు ఏం పేరు? వేటగాడు మృగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మృగారి సగం జంతువులను సగం చంపి వదిలేస్తున్నాడు. నారదముని ఏమంటాడు? పూర్తి చంపే అంటాడు. అందుకని అదే ఆయనకి ఆశ్చర్యం అవుతుంది. అదే సాధువు చంపొద్దని చెప్పాలి, చంపొద్దని చెప్పడం పోయి చంపమన్నాడు, ఇదేంటిది అని డౌట్ వచ్చి ఆలోచన పడి అడిగాడు, ఎందుకు స్వామి మీరు సమాధానం చెప్తున్నారు అని చెప్పి. సో అప్పుడు అదే ఎప్పుడైతే అదే విధమైన పద్ధతిని ఇక్కడ టెక్నిక్ ని కృష్ణుడు కూడా అర్జున్ మీద ఉపయోగించాడు. చంపే అని అందుకని ఆలోచన పడ్డాడు, ఇది కృష్ణుడు కూడా ఎందుకు చంపన్నాడు. సో అంచేత బ్రహ్మ బంధువుడికి శిరోజములు తొలగించుట లేదా ధనాన్ని లాక్కోవడం, గృహాన్ని వెళ్ళగొట్టడం శిక్షలు అంతే తప్ప మరణ శిక్ష వేయకూడదు. లాస్ట్ ఇట్లా ఈ అధ్యాయానికి లాస్ట్ శ్లోకం. పుత్ర శోక తురా సర్వే పాండవా సహ కృష్ణయ స్వానాం మృతానాం యత్పుత్ర్యం చక్రుర్నిర్హ ప్రణాధికం. అటు పిమ్మట పాండురాజు తనయులు ద్రౌపది శోకతప్తులై తమ బంధువుల మృతదేహములకు తగిన ఉత్తర క్రియలను ఆచరించిరి. దాని తర్వాత వాళ్ళ పుత్రులకి చేశారు. దాంతో అంతేకాకుండా తమ బంధువులందరికీ వాళ్ళ మృతదేహాలకు కూడా వాళ్ళు అంత్యక్రియలు జరిపించారు. ఈ విధంగా ఈ అధ్యాయం ఇక్కడ ముగుస్తుంది. వచ్చే అధ్యాయం అతి ముఖ్యమైన అధ్యాయం, చాలా ఫేమస్. కుంతి ప్రార్థనలు మరియు పరీక్షిత రక్షణ. ఈ కుంతి ప్రార్థనలు చాలా ప్రసిద్ధి. ప్రభుపాద వారు దీన్ని ప్రత్యేకంగా దీని మీద పుష్పం రాసేసారు ముందే, అందరి మీద, అన్నిటికన్నా ముందు. అంచేది అటువంటి ఇంపార్టెంట్ అధ్యాయాల ద్వారా వచ్చేవారం నుంచి నేను వచ్చేవారం అంటే రేపటి నుంచి చదవబోతున్నాం. రేపు నుంచి అందరూ రావాలి. హరే కృష్ణ. ఎవరికి నేను ప్రభుజీ మరి భీముడు కూడా కృష్ణ భక్తులే కదా, ఆయన మాత్రం అశ్వత్థామని చంపాలి అని కోరుకున్నారు కదా, ఎందుకని అలాగా? భక్తుల్లో కూడా రకరకాలు ఉంటారు. మనందరూ హరే కృష్ణ మంత్రం జపమే చేస్తున్నాం, కానీ అందరూ ఒక స్థాయిలో లేవుగా. అందరూ ఇస్కాన్ భక్తులమే, అందరూ ప్రభుపాద ఫాలోవర్స్మే, కానీ అందరూ ఆయన ఉత్తమ భక్తులే కదా వాళ్ళు. వాడి దృష్టిలో ఆయన దృష్టి అది. చూడండి, శాస్త్రం కృష్ణ ఏమంటున్నాడు, అందుకనే బ్రాహ్మణ బంధువు చంపకూడదు అలాగని చెప్పి బ్రాహ్మణుడు అర్హతను కోల్పోయిన వాడిని చంపచ్చు. శాస్త్రం రెండు చెప్పింది. నేను ఇది అనొచ్చు, ఇంకొకటి అది అనొచ్చు, అర్థమైంది కదా. అంచేత నేను తప్పు కాదు, ఆయన తప్పు కాదు. అక్కడ పరిస్థితులకి అనుగుణంగా ఎలా చేయాలి అంటే ఆ రెండింటి కాకుండా మధ్య మార్గం ఉంటే చేయాలి, లేకపోతే ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి తప్పదు. అది అంచేది రెండింటికి మధ్యలో ఏదో చేసే మార్గం ఉంది కాబట్టి అది అర్జున్ తెలుసుకోలేరని చెప్పి కృష్ణ పరీక్షించాడు. ఇప్పుడు ఇటువంటి దాన్నే ద్రోణాచార్యం చంపడానికి కానీ లేదా భీష్ముని చంపడానికి కానీ ఉపయోగించలేదు. అక్కడ వేరే తీసేయాలి. అక్కడ అశ్వత్థామ కన్నా మరి వాళ్ళే కదా ఎక్కువ మంచోళ్ళు. అశ్వత్థామ కన్నా వాళ్ళే కదా ఎక్కువ మంచోళ్ళు, కానీ కృష్ణ కృప అశ్వత్థామకు లభించినట్టు వాళ్ళకి ఎందుకు లభించలేదు? ఎందుకు లభించింది కదా. భీష్ముడు జన్మపడ్డాడు, ద్రోణాచార్యుడు ఆయన ముక్తిని ఆయన పొందాడు. అక్కడ ఉద్దేశం వేరు, యుద్ధం. అక్కడ కృష్ణ చూపించాలంటాడు. ద్రోణుడు, భీష్ముడు లాంటి మహారథులు కూడా అధర్మాన్ని బలపరిచినా సరే ధర్మం నెగ్గుతుంది, అధర్మం నెగ్గలేదు అని చూపించడం.
అంటే వాళ్ళని అక్కడ బతికిస్తే మళ్ళీ అక్కడి రసాబాస్ అయిపోతుంది. అంతేకాదు అక్కడ సంహరించాలి. అక్కడ సంహరించడం ద్వారా ధర్మమే గెలుస్తుంది అని అది స్థాపించాలి. ధర్మ సంస్థాపన చేయాలి. అంటే ధర్మాన్ని ఎవరు కూడా తొలగించలేరు అన్నది చూపించాలి. కాబట్టి అక్కడ మిగతా వాళ్ళని తొలగించాలి. అంటే దాన్ని తొలగించాడు. ఇక్కడ అది కాదు. ఇక్కడ 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 పరిస్థితులు వేరు. ఇది ఆకతాయితనం అంతా చెప్పాడు. ఏదో పరిస్థితి నేను ఇమ్మెచ్యూరిటీలో చేస్తాడు, ఆవేశం అంతే తప్ప ఆయన ఇది కాదు. అదొక ప్రభుజీ ఇందాక సహనం ఉండాలి, కాస్త ఆలోచన ఉండాలి అని చెప్పారు. ఒక్క నిమిషం ఆలోచిస్తే మనము కరెక్ట్ ఏదో ఆలోచించగలమని చెప్పారు కదా. కానీ ఆ ఒక్క నిమిషం టైం తీసుకోం కదా మనం. ఫస్ట్ దానికి ఆ చర్యకు ప్రతిచర్య చేశాక అప్పుడు కూర్చొని ఆలోచిస్తాం. కరెక్ట్. అర్జునుడు చేసినే కదా. ఫస్ట్ వెళ్ళిపోవడం అయితే వెళ్ళిపోయారు కదా కోపంతో. అక్కడికి వెళ్ళాక ఆలోచించి చంపకుండా ఉన్నారు కానీ ఫస్ట్ అయితే వెళ్ళిపోయారు కదా చంపేస్తారు. కాకపోతే ఆయన ప్రతిచర్య చేయలేదు. నాలాంటిది అయితే ప్రతిచర్య చేసాక ఆలోచించారు. అందుకనే మనం ఏం చేయాలంటే ఎటువంటి ఎప్పుడైనా క్లాష్ అది ఇలాంటి వచ్చినప్పుడు భగవంతుడు మనకి పరీక్షిస్తున్నాడు అన్న దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇది పరీక్ష, భగవంతుడు పెడుతున్న పరీక్ష అన్నది మనం గుర్తు చేసుకుంటే వెంటనే మనం అప్రమత్తం అయిపోతాం. కష్టం, అర్థమైంది కదా, కష్టం. కానీ అది ఎప్పుడైతే మనం ఇది భగవంతుడు మనకి ఇస్తున్న పరీక్ష, నేను దీన్ని గెలవాలి, పాస్ అవ్వాలి అన్న భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ మనం అప్రమత్తం అయిపోయి మనం సరిగ్గా వ్యవహరిస్తాం. అలా కాకుండా భగవంతుడి పరీక్ష కాదు నా సమస్య అనుకున్నప్పుడు టకా 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 పంతాలు తీసుకుంటాం. అదే లేవులు ఆడ ఇలా చేశారు, నేను ఇలా చేయాలి, సమ ఈక్వల్ చేసేయాలండి అక్కడ. హరే కృష్ణ ప్రభు, మనము విచక్షణ జ్ఞానంతో పని చేసామని ఎలా గుర్తించుకోగలుగుతాం? చూడండి, ఎప్పుడైతే మనం చేసే కార్యం ఎదుటి వ్యక్తికి బాధ కలిగించిందా లేదా అన్నది కాదు ముఖ్యం. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో పరివర్తన తెప్పిస్తుందో అప్పుడు మనం విచక్షణ జ్ఞానంతో పనిచేసినట్టు. అంటే మూర్ఖులకు తెలియదు కదా ప్రభు మనం ఆ విధంగా. అందుకనే మనం మూర్ఖులకైనా సరే ఫస్ట్ సారి మనం ఫస్ట్ సారి మనకు చూడగానే మనిషి మూర్ఖుని తెలిసిపోద్దా? మనకి తెలియదు కదా. కనీసం ఒక్క ఛాన్స్ ఆయన ప్రవర్తన బట్టి తెలుస్తూనే ఉంటది సక్రమైన వ్యక్తి కాదా అనేది కూడా. అవును, అది చూడండి, ప్రవర్తన అడిగాను చూడండి. ఇప్పుడు ఒకసారి చిన్నపిల్లవాడు మట్టి తింటున్నాడు ఆయన తెలిస్తే 4 సార్లు 10 సార్లు తింటూ ఉండొచ్చు. కానీ ఎప్పుడే మనం తింటాం తిన్నాడు 4 వేస్తాను, అప్పుడు ఆగిపోతాడు. అర్థమైంది కదా. అది విచక్షణతో మనం చేయడం. ఎందుకంటే ఆయనకు ఆ మందలించడం ద్వారా మనం ఆ పని ఆపగలిగాం. అక్కడ ఉద్దేశం మందలించడం కాదు, ఉద్దేశం మాన్పించడం. ఆయన 10 సార్లు తిన్నాడు కాబట్టి అది తెలివి తక్కువ అని కాదు. తెలివి తక్కువ అంటే తెలియక చేస్తున్నాడు. అలాగే ఒక మనిషి 10 సార్లు తప్పు చేస్తున్నాడంటే ఎవరు మందించి ఉండకపోవచ్చు, లేదా ఎవరు ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్పి ఉండకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే మనం దాన్ని మందరించి ఇలాగైతే నీకు చేస్తాను, ఉద్యోగం తీసేస్తాను అలాగన్నప్పుడు అప్పుడు ఆయన మానేస్తారు. అంటే మనం మందలించేది ఆ మనిషి యొక్క పరివర్తన తెచ్చేట్టుగా ఉండాలి. అప్పుడు మనం విచక్షణ చేసినట్టు. చెప్పండి. అంతకు ముందు కూడా అలానే మందలించి వదిలేసినా కూడా మళ్ళీ అదే అప్పుడు 2-3 సార్లు చేసిన తర్వాత అయితే అప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు యాక్షన్ తీసుకోవాలి.
ఓకే. కానీ అయితే మొదట్లోనే ఈ ద్రోణాచార్య చెప్పండి. మొదట్లోనే మనం దండించడం, కొట్టేయడం, తిట్టేయడం అవి చేయకూడదు. మన విచక్షణ టైం ఉంది కాబట్టి ఇవ్వాలండి. మనం చేసేదే వాళ్ళు మారడానికి టైం ఇవ్వాలి. వాళ్ళ పరివర్తన వచ్చేటట్టుగా చేయాలి. ఏం చేస్తే వాళ్ళ పరివర్తన వస్తుంది, ఏం చేస్తే ఆయన తెలుసుకుంటాడు అన్నది చూసి అది చేయడానికి ప్రయత్నించాలి. అది చేసిన తర్వాత కూడా ఆయన పట్టుకోకపోతే అప్పుడు దండించాలి. దండ అనేది లాస్ట్. ఓకే. ఓకే. ద్రోణాచార్యుడు గాని ఈ అశ్వత్థామ గాని వీళ్ళు క్షత్రియులు గారు కదా, వీళ్ళు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది అంటే దుర్యోధుని యొక్క అంటే ఆర్థికంగా ఆయన పైన ఆధారపడడం వలన, లేకపోతే రాజు కాబట్టి చెప్పింది వినాలని? అదేం లేదు, ఆధారపడినంత మాత్రాన ఆ యుద్ధం చేయాలని లేదు. అంచేత అందుకనే వాళ్ళు యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళు చంపడానికి పాపం వాళ్ళ అర్థమైంది కదా. అందుకే ద్రోణాచార్యుని యుద్ధభూమిలో చంపినా ఆయనకి బ్రహ్మహత్య పాపం రాలేదు దుష్టునికి. ఎందుకంటే బ్రాహ్మణుగా ఎప్పుడైతే యుద్ధంలో పాల్గొన్నాడో అప్పుడు బ్రాహ్మణ లక్షణాలు కోల్పోయాడు. ఆయన క్షత్రియుడి కింద వాని పరిగణలోకి వస్తాడు. వాళ్ళ ధర్మం కాదు కదా, వాళ్ళు రానే రాకూడదు కదా. అదేం లేదు, ఎవరిష్టం అంది. అంటే క్షత్రియుని లక్షణాలు, బ్రాహ్మణ లక్షణాలు, శూద్ర ఇలా ఉన్నాయి కదా, ఎవరి ఉన్నాయండి. అవును ఉన్నాయి. ఇప్పుడు నేను కావాలని నా స్థాయిని తగ్గించుకుంటాను. చూడండి, మనం భగవంతు భక్తులమే, కానీ అపరాధాలు చేస్తే ఏమవుద్ది? పతనం అవుతాం. అంతేనా కదా. మరి భక్తులు కదా. మరి భక్తులం అంటే ఉండే తీరు. భక్తి అంటే భక్తి చేస్తే భక్తులం, భక్తి చేయకపోతే బద్దులు. సో అదే విధంగా వాళ్ళు బ్రాహ్మణులుగా వ్యవహరించినప్పుడు బ్రాహ్మణులు, వాళ్ళు వ్యవహార క్షత్రియుగా ఉన్నప్పుడు క్షత్రియుడు, శూద్రుడు వ్యవహరిస్తే శూద్రుడు, శూద్రుడే బ్రాహ్మణుగా వ్యవహరిస్తే బ్రాహ్మణుడు. ఎలా వ్యవహరించాలని ఎవరిష్టం వాళ్ళది. ఆయన ఇంతకు ముందు అంతా బ్రాహ్మణుగా వ్యవహరించాడు కాబట్టి ఆయనకి బ్రాహ్మణ గౌరవం వచ్చింది. ఎప్పుడైతే యుద్ధంలో పాల్గొన్నాడో క్షత్రియ గౌరవం, అందుకని క్షత్రియుడిగా చంపబడ్డాడు ఆయన. లేకపోతే చంపిండేవారు కాదండి. ఇక్కడ మళ్ళా ద్రౌపది ఏమో మళ్ళీ గురుపుత్రుడు అని ఆలోచన చేసుకుని మరి వాళ్ళు చెప్పాను కదా, గురుపుత్రుడు హోదా నుంచి వాళ్ళు తప్పుకున్నట్టు అయ్యింది కదా యుద్ధంలోకి వచ్చినందుకు. కానీ ఎవరు ఏ విధంగా చూడాలనుకుంటే వాళ్ళు చూడొస్తున్నారు. అదే చెప్తుంది. బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణుల యొక్క బంధువు. బ్రాహ్మణుల లక్షణాలు లేకపోయినా సరే, బ్రాహ్మణుడు తండ్రి, బ్రాహ్మణుని కొడుకో లేదా బ్రాహ్మణుని యొక్క తమ్ముడు అన్న అయినందుకు, ఆ బంధువు అయినందుకు ఆ బ్రాహ్మణుడికి ఆయన కూడా సంహరించకూడదు అన్నది శాస్త్రంలో చెప్తుంది. అదే కృష్ణ కూడా చెప్తున్నాడు ఇందాక. అంచేత ఆ విధంగా ఆయన బ్రాహ్మణుడు కాకపోవచ్చు, కానీ బ్రాహ్మణుడు తన బంధువు, అంచేత ఆయన్ని చంపద్దు అని చెప్పి. ఆయన కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేసిండు కదా, అట్లాంటప్పుడు క్షత్రియుడు లాగా మారిండు అన్నప్పుడు క్షత్రియుడు అనే ఉద్దేశంతో కూడా చంపడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అక్కడ రణరంగం కాదు కదా, అక్కడ యుద్ధం జరగడం లేదు కదా, ఇది వ్యక్తిగతం. ఓకే, ఇది వ్యక్తిగతంగా జరుగుతుంది కదా. అది యుద్ధంలో అయి ఉంటే బాగా వేసి కొట్టిస్తుంది, అది వేరే విషయం. వ్యక్తిగతంగా జరుగుతుంది. ఆ యుద్ధ కారణంగానే కదా ఇది కొనసాగుతూ వచ్చింది. అవన్నీ అయినా సరే వ్యక్తిగతంగా జరిగింది. ఇప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత జరిగింది, యుద్ధం కోసం జరగలేదు. అసలు మొదలు పెట్టింది అయితే యుద్ధం కోసమే కదా ప్రభు. యుద్ధం కోసం అయినా సరే దుర్యోధన ఎప్పుడు చచ్చిపోయడం అయిపోయినట్టే, యుద్ధం అయిపోయినట్టే. ఈ లెక్క ప్రకారం అయిపోయింది. ఈ సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. తర్వాత వచ్చి ఈయన చంపాడు. అది యుద్ధం అక్కడికి అయిపోయింది. దుర్యోధన ఎప్పుడైతే పడిపోయాడు అక్కడ యుద్ధం అయిపోయింది.
దాని తర్వాత ఈయన ఏదో ప్రతీకారం తెచ్చుకుని ఏదో ఆనందం అని చెప్పి ఈయన సంకల్పంతో ఈయన చేశాడు, అంతే తప్ప అది యుద్ధంలో భాగం కాదు. అలాగనుకుంటే మన 18 రోజుల్లో ఎవరు చేశారంటే దాంట్లో అశ్వత్థామని కూడా నేను ముందు చెప్పాను, మన స్టోరీ చెప్పిన అశ్వత్థామని కూడా సేనాపతి చేస్తాడు దుర్యోధనుడు. కానీ అది మనకు ఆ 18 రోజుల మహాభారత యుద్ధంలో అది రాదు. అశ్వత్థామ కూడా సేనాపతి అయ్యాడని చెప్పి అక్కడ ఉండదు. ఎందుకంటే అది దాని తర్వాత జరిగింది కాదు, యుద్ధం అయిపోయింది దాని తర్వాత అనుకున్న తర్వాత జరిగింది. అది వ్యక్తిగతం, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ఏదో అది ఆయన యొక్క సంకల్పంతో ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు, అంతే తప్ప దుర్యోధన వెళ్ళి అశ్వత్థామని అడగలేదు ప్రతీకారం తీర్చని చెప్పి. అశ్వత్థామ వెళ్ళి అడుగుతాడు, అది ఆయన వ్యక్తిగతం కాదు, వ్యక్తిగత భావన, వ్యక్తిగతంగా ఆయన తీర్చుకున్నాడు, చేశాడు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన ప్రణామ ప్రభు. అశ్వత్థామకి తలలో మణి ఉంటది అన్నారు కదా ప్రభు, అది ఏ విధంగా వస్తుంది ప్రభు? మణి అనేది వరమా? అశ్వత్థామ ఏ విధంగా వస్తుందో తెలియదు, ఆయన ఎప్పుడు దానికోసం రీసెర్చ్ చేయలేదు, చదవలేదు. దానివల్ల ఆయనకి పవర్స్ ఉంటాయా ప్రభు? దానివల్ల ఆ మణికట్టు వల్ల ఆయనకి ఉంటుంది. అది మణికట్టు తెలియదు, మణికట్టు కూడా ఉంటుంది. కొన్ని మణికట్టు అంటే ఇలాగా ముడేసి పెడతారు, మణికట్టు అంటారు. ఆ మణికట్టు తీసారా అది నిజంగా మణి ఉందో తెలియదు. చూడండి, కొంతమంది ఇప్పుడు మీరు చేతబడులు చేస్తారా, చేతబడులు చేసిన వాళ్ళకి అలాగ జుత్తులో ఉంటది అంటారు, జుత్తు కట్ చేసేస్తే అలాగ పవర్ అంతా పోతుంటారు. అలాగే ఈయన కూడా ఈ మణికట్టు ఉంటుంది, మణికట్టు అంటే ఇలా ముడిలా వేస్తారు పైన దాన్ని, ఆ మణికట్టు దాని అదేమో తెలియదు. మణి అంటే ఏంటన్నది మనకి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ, కృష్ణుడు అశ్వత్థామని చంపమని చెప్పారు, కానీ అది ఇష్టం లేదు, అర్జునుడికి పరీక్ష అన్నారు కదా ప్రభుజీ. అది ఏ విధంగా తెలుస్తుంది ప్రభుజీ అది పరీక్ష అని? అంటే ధర్మరాజు కూడా అబద్ధం ఆడమని చెప్పారు, కానీ ధర్మరాజు నేను అబద్ధం ఆడనని చెప్పారు. అంటే అక్కడేమో చెప్పిన పని చేయలేదు అని, ఇక్కడేమో అది పరీక్ష అని అర్జునుడు అప్పుడు చెప్పిన పని చేయలేదు అనుకోవచ్చు కదా, అర్జునుడికి అది పరీక్ష అని అది ఏ విధంగా తెలుస్తుంది ప్రభుజీ? ఇక్కడ చెప్పాను కదా ఇందాక, అది యుద్ధంలో చావో చంపడమో చంపించబడమో రెండు ఏదో ఒకటే ఆప్షన్. ఇది యుద్ధం కాదు. ఆ మనిషి నిస్సహాయుడిగా ఉన్నాడు, ఏం చేయలేడు. ఇప్పుడు యుద్ధంలో చూడండి, యుద్ధంలో ఎదుటి శత్రువు మాత్రం చంపేస్తాడు. ఇక్కడ ఆ స్థితి లేదు, అశ్వత్థామ ఏం చేయలేడు, అది చంపాల్సిన అవసరం లేదు. అక్కడ ఏంటంటే లేకపోతే మనం చచ్చిపోతాం, మన మీదకి వస్తుంది, మన ప్రాణానికి ముప్పు వస్తుంది. అటువంటి పరిస్థితులు అవి యుద్ధంలో. అంటే ఆత్మరక్షణ కోసం మనం ఏం చేసినా తప్పులేదు, కానీ ఇక్కడ ఆత్మరక్షణ అన్నది లేదు. ఇది ప్రతీకారంగా వెళ్తున్నాడు అర్జునుడు. నా కొడుకులు చంపారు కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకోవాలి అన్న భావనలో వెళ్తున్నాడు. ఇది ప్రతీకారం తీర్చుకోవాలా వద్దా, అక్కడ పరీక్ష. అది అక్కడ యుద్ధంలో అది ప్రతీకారం కాదు, అవసరం. అది కాదు ప్రభుజీ, అది యుద్ధమే, కానీ ఇక్కడ మనం దాన్ని ఎలా అర్థం చేసుకోగలం? అది చెప్తున్నాను కదా, అక్కడ ప్రతీకారం కాదు, యుద్ధం కాబట్టి అక్కడ నువ్వు అక్కడ కృష్ణుడు చెప్పింది చెయ్యాలి. ఇక్కడ అవసరం లేదు, అవసరం లేకుండా ఏమైనా నేను వేరే రకంగా ఏమైనా చేయగలనా? హరే కృష్ణ ప్రభుజీ, 39లో శీఘ్రమే వధించి వేయము అని చెప్పాడు కదా ప్రభుజీ కృష్ణుడు. అదేనండి, 39 కులపాంచడైన ఇతన్ని వధించి వేయము అన్నాడు ఆయన వెంటనే. కరెక్టే, కానీ ఇక్కడ వ్యక్తిగతం ఆప్షన్ ఉంది అక్కడ. ఇప్పుడు చూడండి, ప్రాణానికి ముప్పు అయితే లేదు, అక్కడ ప్రాణానికి ముప్పు, అక్కడ ఆప్షన్ లేదు.
ఇక్కడ ఆప్షన్ మనం ప్రాణానికి ముప్పు లేదు. అయితే ఇప్పుడు నేను చంపాలా వద్దా? అర్జున్ కోపపడడానికి కారణం ఏంటి? ప్రతీకారమా లేదంటే అది వేరేది ఏదైనా విజయం కోసమా? ప్రతీకారమే కదా. అక్కడ యుద్ధం విజయం కోసం. అక్కడ ప్రతీకారం కాదు, ధర్మస్థాపన జరగాలి అక్కడ. ఇక్కడ ప్రతీకారం, ధర్మస్థాపనతో సంబంధం లేదు. ఇది ఓన్లీ ప్రతీకారం. అంటే వెంటనే ఆలోచించి మళ్ళీ వెంటనే తగ్గించారు. చూడండి, ఒకళ్ళు నన్ను తిట్టారు, నేను తిట్టాలా కొట్టాలి, నాకు అధికారం అన్నీ ఉన్నాయి. ఒకటేంటి, అధికారం ఉంది కాబట్టి అలా అంచేసి మొత్తం ఇక్కడ నాశనం చేసి పెట్టేయవచ్చు. ఫోన్లో ఏదో చిన్న ఏదో ఆవేశపడ్డాడు వదిలే అని చెప్పి పెద్దరికం చూపించవచ్చు. వాళ్ళు కొద్దిగా నాదంటూ ఏదో చూపించాలి, నాకు ఏ అధికారం ఉంది, ఏం చేయగలనా చేయాలని చెప్పి వార్నింగ్ ఇచ్చగలరు. నువ్వు కానీ అది చేస్తే రేపు చూసుకో, నీ ఉద్యోగం తీసేస్తాను, నేను చేసేస్తాను, బెదిరించి కూడా చేయొచ్చు. రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. అంచేత ఇక్కడ ఇది పరీక్ష. పైగా వాళ్ళిద్దరూ నిర్ణయించడం కాదు కదా ప్రభుజీ, ద్రౌపది దగ్గరికి వెళ్ళే నిర్ణయించాలి. అది ఆవిడకి మాట ఇచ్చారు కాబట్టి. అందుకనే కదా కృష్ణుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాక ఆవిడ వద్దంది కాబట్టి అందుకనే కృష్ణ పరీక్షించాడు. ఈ నిజంగా ఆవేశం మీద చేసేసి చంపేస్తాడా లేదంటే విచక్షణ జ్ఞానం ఉపయోగిస్తాడా? చాలా పెద్ద పరీక్ష అది. మరి మన పరీక్షిస్తే మనం వధించేస్తాం వెంటనే. అందుకనే భక్తులు కానీ, అందుకనే అటువంటి భక్తులు భగవంతుడు వదలడు. ప్రభుజీ నిన్న రథయాత్రకు వచ్చారా ప్రభుజీ? లేదు లేదు రావాలి, కనబడలేదు. అదే వెళ్ళాం, బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ. మరి అభిమన్యుడిని చంపినప్పుడు కూడా జయద్రథుడిని మరుసటి రోజు సంధ్యా సమయానికి వధిస్తానని అక్కడ ప్రతిజ్ఞ చేస్తారు కదా ప్రభుజీ. అంటే అది కూడా యుద్ధం కాబట్టి విజయంతో కూడుకుంది కాబట్టి ఆ దానికి కృష్ణుడు అది పార్ట్ ఆఫ్ అది పార్ట్ ఆఫ్ ఇది యుద్ధం. యుద్ధం చావాలి అంటే అక్కడ కూడా ప్రతీకారం ఉంది కదా ప్రభుజీ. కానీ ప్రతీకారం ఉంది. ఇప్పుడు అలాగనుకుంటే ఇది కూడా ప్రతీకారం, యుద్ధమే ప్రతీకారం. నా రాజ్యం ప్రతీకారం కదా, నా రాజ్యం తీసుకున్నారంటే అన్ని చంపాలి. అది ఇది కూడా ప్రతీకారమే, కానీ ధర్మయుద్ధమైన ప్రతీకారం. ఇక్కడ ఆయన ఆయన అనాలోచితంగా చేశాడు, మనం కూడా అనాలోచితంగా చెయ్యాలా వద్దా? అర్థమైందా? అశ్వత్థామ తెలివి తక్కువగా చంపేశాడు. అంచే తెలివి తక్కువ మనం కూడా ఎవరిని చంపేయాలా లేదా మనం తెలివితేటలు మనం చూపించాలా? ఇక్కడ అది పరీక్ష. అక్కడ ఏంటంటే జయద్రథుడు అక్కడ కూడా అజ్ఞానం జరిగింది, ప్రతీకారం. కానీ దాన్ని ఎంతమంది సమర్థిస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం చెయ్యాలి. అందుకని అక్కడ కృష్ణుడు సహకరించాడు. అది తెలివి తక్కువ చేయలేదు, చాలా తెలివిగా చేశాడు అక్కడ. అర్థమైంది కదా? అది తెలివి తక్కువ చేయలేదు, ఏదో ఆవేశంలో చేయలేదు, చాలా ప్లాన్డ్ గా చేశాడు. అంటే అది పెద్ద తప్పు. అది తప్పు. ఇది తప్పు కాదు. ఇది ఏంటంటే ఒక చేసాడు ఆవేశంలో. సిచ్యువేషన్ కొద్ది తేడా మనం అర్థం చేసుకుంటే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మరి దృష్టద్యుమ్నుడికి కూడా ద్రోణాచార్యుని చంపినందుకు శిక్ష అదే గురుహత్య రాకపోవడానికి కారణం కూడా అదేనా ప్రభుజీ? ధర్మ సంస్థాపన యుద్ధం అనే ప్రభుజీ. అవునా, యుద్ధంలో చంపాడు. అంటే అక్కడ కూడా మరి ఆయన గురువే కదా ప్రభుజీ, గురుహత్యే కదా ప్రభు. అయి ఉండొచ్చు, కానీ అక్కడ యుద్ధం ఇప్పుడు అదే కదా. యుద్ధంలో అవతలే మరి అర్జున్ కూడా యుద్ధం చేశాడు కదా ద్రోణాచార్యుడి తోటి. అంటే యుద్ధం చేశారు కానీ చంపలేదు కదా ప్రభు. చంపలేదు కాబట్టే
ఆయన చంపలేడు కాబట్టే మనకి ఇప్పుడు దుష్టద్యుమ్నుని తీసుకురావాల్సి వచ్చింది రంగంలో. అందుకనే కదా భీష్మదేవుడితో కూడా చంపకుండా ఆయన సరిగా యుద్ధం చేయడం లేదనే కృష్ణుడు చెప్తాడు, నువ్వు చంపదు నేను చంపేస్తాను చెప్పి. అప్పుడు భీముడు అర్జున్ అంటాడు, లేదు నేను ఇప్పుడు సరిగ్గా యుద్ధం చేస్తాను, నీతో నేను ఈ తప్పు చేయించలేను. చూడండి అక్కడ అది విచక్షణ. అక్కడ కృష్ణుడు ఆ విధంగా చేసి అర్జునులో మార్పు తెప్పించాడు. అది చేయకపోయి ఉండుంటే నెక్స్ట్ భీష్ముడు ఆ విధంగా బాణాలు వేసి కొట్టుండేవాడు కాదు అర్జునుడు. హరే కృష్ణ ప్రభు. అశ్వత్థామేమో విచక్షణ జ్ఞానం కోల్పోయిండు, అర్జునుడేమో విచక్షణ జ్ఞానంతో ఆయనను ఏమనుకుంటూ వదిలేశాడు. అంటే బ్రతికున్నా కూడా మరణించిన వ్యక్తిలాగా నిస్సహాయం చేశాడు కదా. చూడండి ప్రాణం తీయకుండా ప్రాణం తీశాడు. అదే అంటే అది విచక్షణ జ్ఞానంతో ఆయన ఆ విధంగా ఆయనను వదిలేశాడు. అది ఓకే ఓకే. అదే ఇంతకు ముందు కూడా మనకు చెప్పాను చూసారా, అర్జునుడు ఎవరు యుధిష్ఠిరుడు ధర్మరాజును కర్ణుడు యుద్ధం చేసుకుంటే అర్జునుడు చూస్తాడు, తర్వాత ఏమో ధర్మరాజు శిబిరానికి వెళ్ళిపోతాడు. ఆ స్టోరీ మనం చెప్పాను, గుర్తుందా లేదా మీకు? చెప్పారు ప్రభు. అంటే తనని చంపుతాను అప్పుడేమో నీ ధర్మరాజు నీ గాంధీ ఇసిపడే అంటే అర్జున్ కోపం వస్తుంది, కోపం చంపేస్తాను. ఎందుకంటే ఎవరైతే నా గాంధీ అని అవమానిస్తే అది చంపేస్తాను, నేను చంపేయాలంటాడు. కానీ కృష్ణ అంటాడు వేరే విధంగా కూడా ఉంది చంపడం, పెద్దవాళ్ళు ధిక్కరించడం ద్వారా నువ్వు చంపడంతో సమానం, అది తిట్టు వాళ్ళని. సో ఆ విధంగా ఆల్టర్నేటివ్ ఉన్నాయి. సో ఆ విచక్షణను ఉపయోగించాలి. చాలా మంది అంటారు మాంసం తినకపోతే ప్రోటీన్లు ఎలాగ వస్తాయి అని. మాంసం తినకపోతే ప్రోటీన్లు వేరే విధంగా వస్తాయి. కందిపప్పు తినొచ్చు, ఇది సోయాబీన్ తినొచ్చు, వాటి ద్వారా ప్రోటీన్లు వస్తాయి. మాంసం ఒకటి తినాలని లేదు, ఆల్టర్నేటివ్ ఉంది. ఆ విధంగా మనం ఆలోచించాలి విచక్షణ. అవును నిజమే అని చెప్పి మనం తినడం మొదలుపెట్టాలి అంటే అక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే తినాలి ఉంది కాబట్టి ఇది చెప్పుకుంటున్నాం. అంటే ప్రభు అప్పట్లో వాళ్ళకు ఈ ఆప్షన్స్ అన్ని వాళ్ళకు అవగాహన ఉంది, ఉండాలి, వాళ్ళకి అవగాహన ఉంటాయా? ఉండాలి. భక్తులు ఉన్నవాడు ఎప్పుడు కూడా హింసకి ముందు ఉండకూడదు అని అనేది భక్తిలో కాదు. ఇప్పుడు అవతల వ్యక్తులకు కూడా ఆ విషయం తెలుసు. ఏంటంటే ఇప్పుడు అర్జునుడు వాళ్ళ అన్నయ్యను ధిక్కరించడం వలన ఆయనను ఆ విధంగా అనే ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది అనేది ఆయనకు తెలుసు. కానీ వేరే వాళ్ళకు అనేది బయట వాళ్ళకు భక్తులు కానప్పుడు ఇలాంటివి మనం అప్లై చేస్తే అవి వాళ్ళు గ్రహించలేరు కదా అనేది. చూడండి మనం వాళ్ళతో, అందుకనే చెప్పాను కదా మొదటిసారి మనం అలా చేస్తాం, రెండోసారి కూడా అలాగే వస్తే అప్పుడు మనం కొద్దిగా దండన పెంచుతాం. ఓకే, ఇప్పుడు భౌతికంగా ఈ విధంగా అనేది చేయడానికి అప్పట్లో అయితే ఆ విధంగా చేస్తే వదిలేస్తే అయిపోయింది. చూడండి ఫస్ట్ సారి మనం ఎవరైనా దొంగ దొరికేశాడు, కొట్టడం మానేసి చెడు వదిలేస్తున్నాను, నెక్స్ట్ సారి చేస్తే బాగోదు, అది బెస్ట్. దొరికాడు కదా కొట్టేసాం అనుకోండి తప్పది. రెండోసారి చూసేవాడు అండి, 2 వేసి వదులుతాం. నిన్న లాస్ట్ సార్ చెప్పాడు సార్ 2 వేసి, నెక్స్ట్ సార్ వచ్చా అసలు కాలు వచ్చి ఎరగొట్టేస్తుంది, పంపించండి. మూడోసారి మళ్ళీ వచ్చాడు, కాలు వచ్చి ఎరగొట్టండి. కానీ ఏదైనా ప్రభు అప్పట్లో వాళ్ళకున్న అవగాహనలు వాళ్ళ పద్ధతులు వేరే, ఇప్పటి పద్ధతులు అనేది కూడా వేరే అవుతుంది. కరెక్టే, కానీ మనం ఇందాక చదివాం శుద్ధ భక్తుడు ఉన్నవాడు తన స్వతహాగా ఇన్ని కష్టాలను పడతాడు కానీ ఎదుటి వ్యక్తికి కష్టం కలిగించాలనుకోడు. అంచేత
సహనం. మనం ఏంటంటే హింసకి ముందు పాల్పడకూడదు మనం. అదే 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 కదా. అదే ప్రథమ లక్షణం హింస మనం చేయకూడదు. అది ఓకే. లాస్ట్ ఆప్షన్ ఒక భక్తుడిగా. చెయ్యొద్దని కాదు, చెయ్యాలి కాబట్టి అర్జున్తో యుద్ధం చేయించాడు, చంపించాడు అందరినీ. కానీ లాస్ట్ ఆప్షన్. ఓకే. ఎదుటి వ్యక్తి ఆ విధంగా ఆలోచించకపోవచ్చు, అది ఆయన కర్మ. కానీ మన నుంచి మనం తప్పు చేయకూడదు. ఒకవేళ ఎదుటి వ్యక్తి మనం చంపడానికి వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం మనం కొద్దిగా ఓకే ఆత్మరక్షణలో ఆయన చంపాల్సి వస్తే చంపండి, అంతేగాని ప్రతీకారం కోసం చంపకూడదు. ఇంకా అలాంటప్పుడే భక్తునికి ఆ భక్తునికి భేదం అనేది అది తెలియడం. అది అదే అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो अनंत कोटि वैष्णव वृंद की जय.